Question number 61. Find the ratio in which the rice at 7.20 rupees kg be mixed with a rice at 5.70 a kg to produce a mixture worth of 6.30 a kg అన్నాడు. సో ఇక్కడ ఒక రకమైన రైస్ ఎంత ఉంది 720 అంటే మనకి పైసలో తీసేసుకుంటున్నాను నేను 7.20ని ఒక రూపీ అంటే ఎన్ని పైసలు 100 పైసా మొత్తాన్ని పైసలో కన్వర్ట్ చేస్తున్నా 720 పైసా మరో రకం ఎంత 570 పైసా ఓకేనా సో టు ప్రొడ్యూస్ ఏ మిక్చర్ వర్త్ మిక్చర్ ఎంత 630 పైసా అంటున్నాడు సో అయితే ఈ కాంబినేషన్లో ఒక రకం 720 ఒక రకం 570 ఈ రెండింటిని కలిపితే 630 అవ్వడానికి వాటిని ఏ రేషియోలో మిక్స్ చేయాల్సి వచ్చింది అనేది అడుగుతున్నాడు సో ఇక్కడ 720 630 డిఫరెన్స్ చూద్దామా 70 + 20 90 వస్తుంది ఓకేనా ఈ డిఫరెన్స్ చూడండి ఈ డిఫరెన్స్ 570 అంటే 30 + 30 60 వస్తుంది 0 0 క్యాన్సిల్ 3 2s are 3 3s are ఏ రేషియోలో ఉన్నాయి 2:3 రేషియోలో మిక్స్ చేయడం జరిగింది సో ఆన్సర్ ఏంటి బి ఇస్ ద సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ ద ఇన్కమ్ ఆఫ్ ఏబిసి ఆర్ ఇన్ ద రేషియో 7:9:12 అండ్ దే స్పెండింగ్స్ ఆర్ ఇన్ ద రేషియో 8:9:15 ఇఫ్ ఏ సేవ్స్ 1/4 ఆఫ్ హిస్ ఇన్కమ్ దెన్ ద సేవింగ్స్ ఆఫ్ ఏబిసి ఆర్ ఇన్ ద రేషియో అన్నాడు ఇక్కడ వాళ్ళ యొక్క సేవింగ్స్ అడుగుతున్నాడు ఏబిసి సేవింగ్స్ అంటున్నాడు సో సేవింగ్స్ను ఆప్షన్స్ గమనిస్తే ఫస్ట్ వాల్యూ ఏ వాల్యూ 656 సేవింగ్ అన్నాడు ఇక్కడ ఏ వాల్యూ 69 అంటున్నాడు ఇక్కడ ఏ వాల్యూ ఏమో 99 ఇక్కడ ఏమో 99 ఉంది అంటే ఇక్కడ మనకి ఒక రెండు ఆప్షన్స్లోనేమో సేమ్ వాల్యూ ఉంది మిగతా రెండు ఆప్షన్స్లో వేరు ఉంది ఫస్ట్ మనం ఏ సేవింగ్స్ కనుక్కుందాం ఆటోమేటిక్గా సో ఏ సేవింగ్స్ కనుక 56 69లో వస్తే డైరెక్ట్గా ఆప్ చేద్దాం మిగతా వాల్యూస్తో పని లేకుండా ఒకవేళ మన ఆన్సర్ ఏ వాల్యూ 99 కనుక వస్తే ఇక్కడ కూడా 99 ఉంది కాబట్టి సో ఎగ్జాక్ట్గా మిగతా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం అది కూడా సో ఇక్కడ ఇన్కమ్స్ రేషియో ఉందా ఏబిసి ఇన్కమ్స్ రేషియో ఎక్స్పెండిచర్ సేవింగ్స్ ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ పోతే మిగిలేది ఏంటి మనకి సేవింగ్స్ వాట్ ఈస్ ద ఇన్కమ్ రేషియో 7:9:12 7:9:12 ఓకే నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెండిచర్ స్పెండింగ్ అంటే ఏంటి ఎక్స్పెండిచర్ రేషియో అక్కడ ఇచ్చింది 8 ఉంది 9 15 ఇది ఎక్స్పెండిచర్ రేషియో ఓకేనా సో మనకి ఏం కావాలి ముగ్గురి యొక్క సేవింగ్స్ రేషియో కావాలి ఇక్కడ చూడండి స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు ఏ సేవ్స్ 1/4 ఆఫ్ హిజ్ ఇన్కమ్ అన్నాడు అంటే టోటల్ అనేది డినామినేటర్లో 4 ఉంది కాబట్టి అది ఏమవుతుంది ఏ ఇన్కమ్ అవుతుంది సో 1 అనేది ఏంటి సేవింగ్స్ అవుతుంది సో 4 పార్ట్స్ ఇన్కమ్లో 1 పార్ట్ సేవ్ చేస్తున్నాడు అంటే నీకు ఎంత ఖర్చు చేస్తున్నాడు ఏనే క్యాండిడేట్ 3 పార్ట్స్ ఖర్చు చేస్తున్నాడు 4 పార్ట్స్ ఇన్కమ్లో 1 పార్ట్ సేవ్ చేస్తున్నాడు అంటే ఏనే క్యాండిడేట్ 3 పార్ట్స్ని సేవ్ చేస్తున్నాడు ఓకేనా సో అంటే ఇక్కడ నువ్వు ఏం చెప్పొచ్చు అంటే 4 పార్ట్స్ ఇన్కమ్ ఏకుంది 3 పార్ట్స్ ఖర్చు పెడుతున్నాడు 1 పార్ట్ సేవ్ చేస్తున్నాడు పాయింట్ అర్థమైందా సో అయితే ఇక్కడ నేను ఏం చేయాలంటే ఏ ఇన్కమ్ ఏమో 4 పార్ట్స్ ఉండాలి ఏ ఖర్చు ఏమో 3 పార్ట్స్ ఉండాలి సో ఇక్కడేమో 7 ఉంది ఇక్కడేమో 8 ఉంది సో 7 8లు ఫస్ట్ నేను ఈక్వల్ చేస్తున్నా ఇన్కమ్ వాల్యూ ఎక్స్పెండిచర్ వాల్యూ చూడండి జాగ్రత్తగా ఏ యొక్క ఇన్కమ్ వాల్యూ ఎక్స్పెండిచర్ వాల్యూ నేను ఈక్వల్ చేస్తాను ఫస్ట్ ఈక్వల్ చేసిన తర్వాత ఇది 4 టైమ్స్ ఉండాలి ఇది 3 టైమ్స్ ఉండాలి కాబట్టి ఇంటూ 4 ఇంటూ 3 చేస్తా ఇది ఈక్వల్ ఉందా అంటే లేదు అప్పుడు ఏం చేయాలి ఈ 8ని తీసుకొచ్చి ఈ 8ని ఇక్కడ ఉంది కదా 8 ఈ 8ని తీసుకొచ్చి ఇక్కడ మల్టిపుల్ చేయి ఈ 7 తీసుకొచ్చి ఇక్కడ మల్టిపుల్ చేయి సో 8 7s are ఎంత 56 8 7s are 56 7 8s are 56 ఈక్వల్గా ఉందా సో ఇప్పుడు 4 ఇక్కడ 4 టైమ్స్ ఉండాలి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ 3 టైమ్స్ ఉండాలి సో 4 × 56 3 × 56 పాయింట్ అర్థమవుతుందా 4 × 56 3 × 56 అంటే ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ పోతే సేవింగ్సే కదా వచ్చేది సో 4 × 56లోంచి 3 × 56 పోతే 4లోంచి 3 పోతే 1 అంటే సేవింగ్స్ ఏం మిగులుతుంది ఇక్కడ ఏ సేవింగ్స్ 56 మిగులుతుంది సేవింగ్స్ అంతా 56 సో ఇక్కడ ఈ రేషియోని ఇక్కడ ఈ వాల్యూని డివైడ్ చేస్తామంటే 4 × 8 తోటి దీన్ని డివైడ్ చేస్తామంటే దీన్ని డివైడ్ చేయాలి దీన్ని మల్టిపుల్ చేస్తున్నామంటే 4 × 8 తోటి దీన్ని ఈ రెండు వాల్యూస్ కూడా మల్టిపుల్ చేయాలి మనం ఓకేనా రేషియో కాబట్టి సో 3 × 7తో ఇక్కడ మల్టిపుల్ చేసినావు కదా ఇక్కడ కూడా నువ్వు మల్టిపుల్ చేయాలి క్లియర్ కదా సో అన్నీ అవసరం లేదు జస్ట్ ఏ యొక్క ఒక వాల్యూ అనుకున్నాం నీకు ఏ యొక్క సేవింగ్స్ ఎంత వచ్చింది 56 వచ్చింది సో ఫస్ట్ ఏ వాల్యూ 56 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కదా సో అప్పుడు ఏమని చెప్పొచ్చు ఏబిసి యొక్క సేవింగ్స్ ఎలా ఉన్నాయి 56:99:69 ఇక్కడ ఏమొస్తుంది మనకి 99 సేవింగ్స్ వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఏమో 69 వస్తుంది కాబట్టి మీరు 4 × 8 9 4 × 8 12 ఎలా చేసినా సరే మీకు అదే ఆన్సర్ వస్తుంది ఓకే క్లియర్ కదా సో ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 See question number 63 okay
The ratio of incomes of A and B last year was 4:3 అన్నాడు. So the ratio of their individual incomes of last year and the present year is 3:4 and the 5:6 అన్నాడు. ఇక్కడ if their total income for the present year is 8.04 lakhs అయితే then the income of B last year అన్నాడు. సో B యొక్క ఇన్కమ్ లాస్ట్ ఇయర్ అనేది ఎంత ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ గత సంవత్సరం A మరియు B యొక్క ఇన్కమ్స్ రేషియో ఎలా ఉంది? 4:3 ఉందా? A అండ్ B లాస్ట్ ఇయర్ గురించి చెప్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఎంత? 4:3 రేషియో 4:3 లాగా ఉందంట. సో లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ ఏ గురించి చూస్తే లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్. సో బి గురించి చూస్తే లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ ఏ యొక్క లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ ఎలా ఉంది? 3:4 అని చెప్తున్నాడు. ఓకేనా? సో ద రేషియో ఆఫ్ ఇండివిజువల్ ఇన్కమ్స్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ ఆఫ్ 3:4 5:6 అంటున్నాడు. సో ఇక్కడ ఈ క్యాండిడేట్ ఏమవుతుంది? బీది 5:6. ఇక్కడ నువ్వేమర్థం చేసుకోవాలి? ఏబి యొక్క లాస్ట్ ఇయర్ ఇన్కమ్స్ 4:3 రేషియోలో ఉన్నాయి. ఇక్కడ ఏ అనే క్యాండిడేట్ యొక్క లాస్ట్ ఇయర్ ఇన్కమ్ 3 పార్ట్స్ ఉంటే ప్రజెంట్ 4 పార్ట్స్ ఉంది. బి అనే క్యాండిడేట్ లాస్ట్ ఇయర్ 5 పార్ట్స్ ఉంటే ప్రజెంట్ 6 పార్ట్స్ ఉంది. ఇక్కడ నువ్వు చూస్తే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏ వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ ఎంత ఉంది వాల్యూ? ఏ వాల్యూ 4 ఉంది. సో 3 4 అనేది ఈక్వల్గా ఉందా? ఈక్వల్గా ఉందా మనకి? అక్కడ ఈక్వల్గా లేదు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈక్వల్గా ఉంటే ఇక్కడ ఇంటూ 3తో మల్టిపుల్ చేయాలి నువ్వు. సో ఇంటూ 3 తోటి మల్టిపుల్ చేస్తే అప్పుడు 3 4s are 12. సో ఇక్కడ కూడా ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ బి లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఎంత ఉంది? ఇక్కడ 5 ఉంది. బి లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఎంత? 5 ఉంది. సో బి యొక్క ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఎంత ఉంది? 3 ఉంది. సో 5 3 ఈక్వల్ ఉన్నాయా? లాస్ట్ ఇయర్ అనేది ఈక్వల్ ఉండాలి కదా, ఈక్వల్గా లేదు. అంటే ఇక్కడ 5 ఉంది, అక్కడ 3 ఉంది. సో ఈ 5ని అక్కడ మల్టిపుల్ చేస్తే సరిపోతుంది. ఈ 5ని ఇక్కడ దీనికి మల్టిపుల్ చేయాలి. సో 3కి మల్టిపుల్ చేయాలంటే ఇప్పుడు 3 ఉంది కదా, నువ్వు 4ని మల్టిపుల్ చేస్తుంటే 3ని కూడా చేస్తావు కదా. అలాగే 5 తోటి నువ్వు 3ని మల్టిపుల్ చేస్తావు అంటే 4 కూడా చేస్తావు కదా. సో అంటే ఇక్కడ 5 ఇంటూ సో 5 3s are ఎంత? 15. ఈ 15 తోటి రెండింటిని మల్టిపుల్ చేస్తాం. ఈ 15తో రెండింటిని అంటే ఇక్కడ ఏ యొక్క లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? 3 ఉంది. బి యొక్క లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? 5 ఉంది. సో ఎల్సిఎం ఆఫ్ 3 5 ఎంత? 15. ఆ ఎల్సిఎం తోటి ఈ రెండు నెంబర్స్ని మల్టిపుల్ చేస్తే 15 4s are 60, 15 3s are 45. ఏ బి యొక్క ఎగ్జాక్ట్ లాస్ట్ ఇయర్ ఇన్కమ్స్ అనేవి వస్తాయి. పాయింట్ అర్థమైంది కదా ఎందుకు తీసుకుంటున్నాం ఎల్సిఎం అనేది. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ 15 4s are ఎంత? 16. ఏ యొక్క లాస్ట్ ఇయర్ ఇన్కమ్ 60 ఉంది. అలాగే 15 3s are ఎంత? 45. బి యొక్క లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఎంత? 45 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇన్కమ్ వస్తుందా? 3 20s are 16, 4 20s are ఎంత? 80. సో 5 9s are 45, 5 9s are 45, 6 9s are ఎంత? 54. సో ప్రజెంట్ ఇన్కమ్స్ అనేవి వచ్చేసినాయి. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు డేటా? ఇఫ్ దర్ టోటల్ ఇన్కమ్ ఫర్ ద ప్రజెంట్ ఇయర్ ఈస్ 8.04 lakhs అంటున్నాడు. అయితే ఇన్కమ్ ఆఫ్ బి లాస్ట్ ఇయర్ ఎంత అంటున్నాడు. సో మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ డేటాలో? ప్రజెంట్ ఇన్కమ్ అంటే ఇవే కదా ప్రజెంట్. సో 80 + 54 అంటే టోటల్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? సో 80 + 54 అంటే 120 134 పార్ట్స్ వాల్యూ 8.04 lakhs అయితే చూడండి. ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఫర్ ద ప్రజెంట్ ఇయర్ ఈస్ 8.04 lakhs అంటే సో మనకి బి యొక్క లాస్ట్ ఇయర్ ఇన్కమ్. బి లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఎంత ఉంది? ఇక్కడ 45 ఉందా? 45 పార్ట్స్ వాల్యూ ఎంత? ఓకేనా? సో ఏ టేబుల్ పోతుందో చూద్దాం. ఇక్కడ టేబుల్ చూస్తే 5 పోతుందా? 4 పోతుందో చూడండి. 4 3s are 12, 4 3s are ఎంత? 12. లేదంటే 2 టేబుల్ పోతుందా? 2 టేబుల్ చూద్దామా. 14 5s are 13 1s are 13. ఏ టేబుల్ పోతుంది మనకి? 45. 3 3 4s are 12. సరే 2 6s are 12. 6 చూడండి. 2 టేబుల్ చూడండి. 2 6s are 12, 2 7s are. నెక్స్ట్ ఇక్కడ ఇది టైం పోతుంది? 2 4s are 2 2s are 67 4.02 వచ్చింది. 6 6s are 32, 7 6s are 40, 7 6s are 6 6s are. సో చూడండి ఇక్కడ 6 టైమ్స్ పోతుందా? 6 6s are ఎంత? 36. 7 6s are ఎంత? అంటే 40లో 36 పోతే 4 మిగులుతుంది. 7 6s are 42. సో 67 × 6 402. లాస్ట్ 2 digits ముందు డాట్ ఉంది. అలాగే 45 × 6 చేద్దామా. 45 × 6 45 2s are ఎంత? 90, 9 3s are ఎంత? 270. లాస్ట్ 2 digits ముందు డాట్ అంటే లాస్ట్ నుంచి 2 digits ముందు డాట్ అంటే 2.7 lakhs ఉన్న ఆప్షన్ ఏంది? ఫస్ట్ ఆప్షన్. ఒకసారి క్యాలిక్యులేషన్ చూడండి. 2 6s are 2 7s are 2 4s are 4.02. ఓకేనా? 4.02 వస్తుంది మనకి. ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. 45 6s are అంటే 270,
67 6 times 804 లాస్ట్ 2 డిజిట్స్ ముందు డాట్, 45 6 times 270 లాస్ట్ 2 డిజిట్స్ ముందు డాట్, అంటే 2.7 lakhs అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. The ratio of the boys and girls going on a picnic in a school is 4:3. After lunch 12 boys joined in the picnic and the 6 girls left అన్నాడు. Present number of boys and girls at the picnic which is 3:1 అన్నాడు. అయితే క్వశ్చన్ ఏంటి? దెన్ హౌ మెనీ బాయ్స్ ఆర్ వెంట్ టు ద పిక్నిక్ ఫస్ట్ అన్నాడు. సో ఇనిషియల్గా బాయ్స్ అనేది ఎంతమంది వెళ్ళారు అన్నాడు. సో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో 4A, మనకి 4A 3Aనా, 4లో 3లో కామన్ మల్టిపుల్ ఏ అనే ఒక మల్టిపుల్ ఉంటుంది, 4A వాల్యూ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇనిషియల్గా 4A ఉన్నారు, 12 బాయ్స్ జాయిన్ అయ్యారు అంటున్నాడు కదా. ఇనిషియల్గా 4A, లంచ్ టైంలో 12 జాయిన్ అయ్యారు. సో గర్ల్స్ వచ్చేటప్పటికి 3A ఉన్నారు ఇనిషియల్గా. సో ఎంతమంది వెళ్ళిపోయారు? గర్ల్స్ 6 మెంబర్స్ బయటకు వెళ్ళిపోయారంట. సో రేషియో ఎలా వచ్చింది? అలా వెళ్ళిపోవడం వల్ల 3:1 అనేది ఫైనల్గా 3:1 రేషియోలో ఉన్నారని చెప్తున్నాడు. సో క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ అంటే వాల్యూ ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి. సరే చూద్దాం. 4A + 12 ఈజ్ ఈక్వల్ టు, సో 3 అంటే 9Aనా, 18 వస్తుందా? సో ఇక్కడ ఈ వాల్యూ అవతలకి పోతే 5A అవుతుంది, 5A. సో ఈ వాల్యూ అవతలకి వెళ్తే 20 30 అవుతుంది. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది ఫైనల్గా? 6. 5 6 30 అవుతుందా? ఏ వాల్యూ 6. ఇనిషియల్గా బాయ్స్ ఎంత అంటే 4 6 ఎంత? 24. సో ఇనిషియల్గా బాయ్స్ ఎంత? ఏ వాల్యూ 6 వచ్చింది, 4 6 24. ఇనిషియల్గా 24 మెంబర్స్ అనేది బాయ్స్ ఉండడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ లేదు, ఇక్కడ ఈ ప్రొసీజర్ అంతా చేయకుండా ఇంకోలా ఎలా చేయొచ్చో చూద్దాం. ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారు? 4:3 ఉందా? 4:3 ఉందా? సో బాయ్స్ ఏమో 4 పార్ట్స్ ఉంది, గర్ల్స్ ఏమో 3 పార్ట్స్ ఉంది. మనకి ఇనిషియల్ బాయ్స్ ఎంతమంది అనేది అడిగారు. ఇనిషియల్గా బాయ్స్ ఎంతమంది అంటే 4 పార్ట్స్ ఎంతమంది అనే కదా. 4 పార్ట్స్ ఎంతమంది అని అంటే ఖచ్చితంగా 4 టేబుల్తో పోయే విధంగా ఉండాలి కదా. సో ఇచ్చిన ఆప్షన్స్లో 4తో పోయేది ఏముంది? 4 6 24, అంటే 26 4తో పోదు. సో ఇక్కడ 28 కూడా 4 7 20, ఇక్కడ 4 7 28, ఇది కూడా పోతుంది కదా. సో మనకి బాయ్స్ అంటే చూడండి, మనకి 4th ఆప్షన్ 4 7 28 పోతుంది, 4 8 32, ఒక ఆప్షనే పోదు. ఓకే, అంటే ఇక్కడ సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆన్సర్ 32 అనుకుందాం. ఇనిషియల్ మన ఆన్సర్ 32 అనుకుందాం. 4 పార్ట్స్ 4 8 32 అయితే సో ఎంతమంది కొత్తగా యాడ్ అయ్యారు? బాయ్స్ 12 మెంబర్స్ కదా యాడ్ అయింది. 32కి 12 మెంబర్స్ యాడ్ అయితే 44 అంటే నీకు రేషియో ఏమొచ్చింది? ఫైనల్గా 3 వచ్చింది. 3 రాకూడదు కదా, నీకు ఒకవేళ రేషియో వస్తే ఏముండాలి? 11 మల్టిపుల్ ఉండాలి, కానీ 3 ఉంది. 3 అనేది 44ని డివైడ్ చేస్తుందా? డివైడ్ చేయదు. సో 32 మెంబర్స్ అయితే ఇనిషియల్గా లేరు. ఓకేనా? సో 24ని పక్కన పెడదాం. 28 4 7 28, అంటే ఇనిషియల్గా 28, ఇప్పుడు కొత్తగా 12 మెంబర్స్ యాడ్ అయ్యారు కదా. సో 28కి 12 యాడ్ అయితే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 40 అవుతుంది. ఈ 40 అంటే 4 పార్ట్స్ అంటే 40 వచ్చింది. ఈ 40ని ఈ ఫైనల్ రేషియో ఏముంది? ఇక్కడ 3 పార్ట్స్ డివైడ్ చేస్తుందా అంటే డివైడ్ చేయలేదు. సో డివైడ్ చేయలేదు కాబట్టి 4th ఆప్షన్ కూడా కాదు. పాయింట్ అర్థమైందా? సో నెక్స్ట్ ఒకవేళ 24 అనుకుంటే 24కి 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 36 వస్తుంది. ఈ 36ని టీ అనే ఈ 36ని అంటే 4 ఇక్కడ 12 యాడ్ చేస్తే 36 కదా. ఈ 36ని ఈ 3 అనే ఆప్షన్ ఏం చేస్తుంది? డివైడ్ చేయగలుగుతుంది కదా. 3 అనే ఆప్షన్ డివైడ్ చేయగలుగుతుంది కాబట్టి 3 36 అనేది పోతుంది కాబట్టి సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? 3 అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఎప్పుడు అది ప్రొసీజర్ చేయకుండా అని చెప్పొచ్చు, కానీ ప్రొసీజర్ అనేది అంత లెంత్ ఏం లేదు కాబట్టి ఇలా అయినా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్లియర్ కదా? ఒకవేళ డిఫికల్టీ వాల్యూస్ కనుక ఇచ్చాడు అనుకోండి ఇక్కడ, అలాంటప్పుడు మీరు ఇలా ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ 65. The number of zeros at the end of the product of 222 power 111, 35 power 53, 7 factorial power 6 factorial into 10 factorial power 5 factorial, 42 power 42 into 25 power 22 is అన్నాడు. సో ఇక్కడ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్లో ఎండ్ ఆఫ్ ద జీరోస్ అనేవి ఎన్ని జీరోస్ ఉంటాయి? ఓకేనా? సో ఒక ప్రోడక్ట్ మనకి ఇచ్చాడు, లబ్ధం చివరన ఉన్న సున్నాల సంఖ్య అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి అనేది చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ వాల్యూ ఉందా? సో ఇక్కడ నుంచి ఈ మొత్తం ఇక్కడ నుంచి మల్టిపుల్ వాల్యూ ఇచ్చాడు, ఇదొక మల్టిపుల్ వాల్యూ అని చెప్తున్నాడు. ఇదొక మల్టిపుల్ వాల్యూ, ఇదొక మల్టిపుల్ వాల్యూ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఒక జీరో ఫామ్ అవ్వాలంటే మనకి కండిషన్ ఏంటి? ఒక జీరో ఫామ్ అవ్వాలంటే సో 5 ఇంటూ ఈవెన్ నెంబరేగా జీరో, అంటే 5 ఇంటూ ఈవెన్ నెంబర్ అన్నప్పుడు జీరో ఫామ్ అవుతుంది. సో ఆ ఈవెన్ నెంబర్ అంటే ఏంటంటే ఒక 2 ఉంటే సరిపోతుంది. సో 5 ఇంటూ 2, 5 2s ఎంత? 10, 5 4s 20,
5 6 ఆర్ 30 అంటే 5 ఇంటూ ఈవెన్ నెంబర్ ఉంటే మనకి 0 ఫామ్ అవుతుంది. అలాగే ఒక 5 ఒక 2 ఉంటే జస్ట్ మనకి కండిషన్ ఏంటి ఒక 5 ఒక 2 ఉంటే ఈ రెండు కలిపి ఒక పేర్గా ఫామ్ అవుతుంది. ఒక పేర్ 5 2 అనేది ఒక పేరు ఉంటే ఒక 0 ఫామ్ అవుతుంది మనకి. ఓకేనా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5s అనేవి ఒక 100 ఉన్నాయి. 5s అనేవి మనకి ఇక్కడ ఒక 100 ఉన్నాయి అనుకుందాం. 5s అనేవి మనకి ఇక్కడ ఒక 100 ఉన్నాయి. సో 5s 100 ఉన్నాయి, 5s ఏమో 100 ఉన్నాయి, కానీ 2s మాత్రం 40 ఉన్నాయి. 2s మాత్రం 40 ఉన్నాయి. 5 power 100 2 power 40. సో మనకి ఎన్ని పేర్స్ ఫామ్ అవుతాయి? 5 2 కలిపి ఇక్కడ 5 ఎంతైనా ఉన్నాయి, కానీ 40 పేర్సే కదా ఫామ్ అయ్యేది. సో అప్పుడు ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ యొక్క ఎండింగ్లో ఎన్ని జీరోస్ వస్తాయి? కేవలం 40 జీరోసే వస్తాయి. కేవలం 40 జీరోసే వస్తాయి. అంటే పేర్స్ అనేవి అంటే లీస్ట్ పవర్లు ఎంత ఉందో అంత అనేదానికన్నా సో ఇక్కడ 2s 40 ఉన్నాయి కాబట్టి 2s 40 ఉన్నాయి కాబట్టి సో 40 పేర్స్ ఫామ్ అవుతాయి. సో 40 జీరోస్ వస్తాయి. సో దీన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే సో హైయెస్ట్ పవర్ కాకుండా లీస్ట్ పవర్కి ప్రయారిటీ ఇచ్చి సో 5 2 కాంబినేషన్లో దేనికైతే లీస్ట్ పవర్ ఉంటుందో అన్ని జీరోస్ ఉంటాయని మనం చెప్పుకుంటాం. పాయింట్ అర్థమవుతుందా? ఇక్కడ చూద్దాం. సో మీరు గమనిస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, నా దగ్గర ఒక 1000 రూపీస్ ఉంది, అలాగే నా దగ్గర ఒక 100 రూపీస్ ఉంది, అలాగే నా దగ్గర ఒక 10 రూపీస్ ఉంది, నా దగ్గర ఒక 10 రూపీస్ ఉంది. సో 1000 రూపీస్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? నాకు 3 జీరోస్ ఉన్నాయి. 100 రూపీస్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. 10 రూపీస్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 జీరో ఉంది. ఈ 3 వాల్యూస్ నేను యాడ్ చేస్తున్నా, 100 10. సో ఫైనల్గా 3 వాల్యూస్ని యాడ్ చేస్తే నాకు ఏమవుతుంది? ఎన్ని జీరోస్ వచ్చినాయి? కేవలం 1 జీరోనే వచ్చింది. ఎప్పుడైనా సరే అడిషన్ చేసేటప్పుడు లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నైతే ఉంటుందో అదే అన్ని జీరోస్ ఏమో మిగులుతాయి. సో ఎప్పుడైనా సరే ఒక 10 జీరోస్ 9 జీరోస్ 8 జీరోస్ 7 జీరోస్ 5 జీరోస్ అది యాడ్ చేసుకుంటూ పోతున్నావు. యాడ్ చేసుకుంటూ పోతే ఫైనల్గా ఎన్ని జీరోస్? యాడ్ చేస్తే ఎక్కువ జీరోస్ రావు, యాడ్ చేసుకుంటూ వెళ్తే సో ఫైనల్గా మనకి లీస్ట్ తక్కువగా ఎన్ని జీరోస్ అయితే యాడ్ చేస్తావో అన్ని జీరోసే మనకి ఫైనల్గా మిగులుతాయి. అంటే కేవలం ఒక జీరోనే ఫామ్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోగలిగితే సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ సెకండ్ ఎక్స్ప్రెషన్ రెండు సమ్ చేసి ఆ ప్రోడక్ట్ యొక్క చివరన ఆ సమ్ యొక్క చివరన ఎన్ని జీరోస్ ఉంటాయి అంటున్నాడు. ఓకేనా? సో 222 పవర్ 111 35 పవర్ 53 అంటే ఇక్కడ ఏమని రాయొచ్చు మనం దీన్ని ఈ వాల్యూని? సో 5 into 7 అని రాయొచ్చు. 5 into 7 5 7 35 పవర్ 53 5 పవర్ 53 అంటే ఇక్కడ 5 పవర్ 53 ఉంది కాబట్టి ఇక్కడ ఒక 53 జీరోస్ ఫామ్ అవుతున్నాయా? 53 జీరోస్ ఫామ్ అవుతున్నాయా? పాయింట్ అర్థమవుతుందా? సో ఈ ఎక్స్ప్రెషన్లో 5 7 5 into 7 పవర్ 53 అంటే 5s అనేవి 53 అనే ఉన్నాయి, 2s అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 2 into 111 పవర్ ఇలా రాస్తామా? 111 పవర్ 111 అని 2 into 111 పవర్ 111 అని రాస్తాం. 2లు మాత్రం 111 ఉన్నాయి, 5లు మాత్రం 53 ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్లో కేవలం 53 జీరోసే ఫామ్ అవుతాయి. నెక్స్ట్ చూద్దామా? సో ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ పవర్ 6 ఫ్యాక్టోరియల్ అన్నాడు, 10 ఫ్యాక్టోరియల్ పవర్ 51 అన్నాడు. సో ఇక్కడ నువ్వు అడిషన్ ఉంది, మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, అడిషన్ ఉంది. సో ఇక్కడ ఏమో 53 వచ్చినాయి, ఖచ్చితంగా ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ జీరోస్ వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చిన జీరోస్ ఇక్కడ పెడదాం. ఇక్కడ 53 కన్నా ఎక్కువ వస్తాయి. క్లియర్ కదా? సి ఇక్కడ 42 పవర్ 42 25 పవర్ 25 దీన్ని ఎలా రాయొచ్చు మనం? 2 into 21గా రాస్తాము. 2 into 21 పవర్ 42. సో ఇక్కడ 5 స్క్వేర్ 25ని 5 స్క్వేర్గా రాస్తాం. 2 అనేది పైకి వెళ్తే 2 into 25 50. సో ఇక్కడ 2s ఏమో 42 ఉన్నాయి, 5s ఏమో 50 ఉన్నాయి. సో లీస్ట్ ప్రయారిటీ అంటే 42 పేర్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఇక్కడ 42 జీరోస్ వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ 53 జీరోస్ ప్లస్ 42 జీరోస్ ప్లస్ ఇక్కడ అన్ని ఈ 53 40 కన్నా ఎక్కువ జీరోస్ వస్తాయి. కానీ ఇలా మొత్తమే యాడ్ చేస్తే మనం ఇంతకుముందే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా 1000 100 10. సో యాడ్ చేసుకుంటూ వెళ్తే లీస్ట్ జీరోస్ ఎన్నైతే ఉంటాయో యాడ్ చేసిన తర్వాత అన్ని జీరోస్ చివరిలో మిగులుతాయి. సో 42 జీరోస్ మాత్రమే ఈ ప్రోడక్ట్కి వస్తాయి. 42 జీరోస్ మాత్రమే వస్తాయి. సో మన ఆన్సర్ ఏంటి? 42 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇది కూడా మనం చేయగలిగితే, ఒకవేళ ఇది కూడా మీకు ఆన్సర్ కావాలనుకుంటే చూడండి చెప్తా. సో 10 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? మనకి జనరల్గా 10 ఫ్యాక్టోరియల్ అంటే సో 10 into 9 into 8 into స్మాల్గా మల్టిపుల్ చేసుకుంటూ వెళ్తాం కదా, 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? పవర్లో 120 వస్తుంది. 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 720 వస్తుంది. సో ఒకసారి 2 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది 7 ఫ్యాక్టోరియల్లో. 10 ఫ్యాక్టరీలో కూడా 2 వస్తుంది, మనకి 5 వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూస్తే 2 power 720 5 power 720 2 power 120 5 power 120 పాయింట్ అర్థమవుతుందా?
ఓకేనా. సో ఇక్కడ 2 పవర్ 520 7 పవర్ 520 అంటే ఇక్కడ 720 ప్లస్ ఇక్కడ 120. సో ఓవరాల్గా చూస్తే ఎన్ని వచ్చినాయి, 1000 చేంజ్లో వచ్చినాయి. అంటే సారీ 840 వరకు వస్తుంది. 840 అంటే ఎక్కువ జీరోస్ వస్తున్నాయి కాబట్టి నేను దీన్ని కన్సిడర్ చేయాలి, అసలు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 53, ఇక్కడ మోర్ దాన్ 53 ఉన్నాయి, ఇక్కడ 42. సో లీస్ట్ ప్రయారిటీ తీసుకుంటాం కాబట్టి 42 జీరోస్ అనేది ఫైనల్గా మిగులుతాయి యాడ్ చేస్తే. సో ఆన్సర్ ఈస్ 42. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 66 3/5 4/7 8/9 9/11 రైట్ ఇట్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ అంటే ఎక్కువ నుంచి తక్కువకి, అసెండింగ్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి. ఓకేనా. అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువకి రాయాలి, ఆరోహణ అంటే తక్కువ నుంచి ఎక్కువకి. ఇది మనకు తెలిసిన విషయమే. ఓకే, ఇక్కడ ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎక్కువ నుంచి తక్కువకి అన్నప్పుడు కంపేర్ చేయకుండా, క్రాస్ మల్టిప్లై చేయకుండా ఒక షార్ట్ కట్ చెప్తాను, నేర్చుకోండి. దీనికి చూద్దాం షార్ట్ ట్రిక్ లాగో. ఇక్కడ 3/5 4/7 8/9 9/11. సో న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెన్స్ తీసుకోండి. సో న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 3కి 5కి డిఫరెన్స్ 2నా, ఆ 2 తోటి న్యూమరేటర్ని డివైడ్ చేయి. 2తో డివైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కోషంట్ ఉంటుంది కదా, అదే మన ఫైనల్ రిజల్ట్. సో 3 5 డిఫరెన్స్ 2నా, 2ని 3తో చేస్తే 1.5 వస్తుందా. నెక్స్ట్ 4 7 డిఫరెన్స్ అంతా 3నా, 3 తోటి 4ని డివైడ్ చేయి. 3తోని 4 డివైడ్ చేస్తే 3 1 3 3 1.3 అవుతుందా. నెక్స్ట్ 8 9, సో 8 9 అంటే డిఫరెన్స్ 1 తోటి 8ని డివైడ్ చేస్తే 8 అవుతుందా. నెక్స్ట్ 9 11 అంటే మనకి డిఫరెన్స్ ఎంత 2 వస్తుందా. 2 తోటి 9ని డివైడ్ చేస్తే 4.5 అవుతుందా. సో ఈ రిజల్ట్ ఉంది కదా, ఈ రిజల్ట్ కనుక నువ్వు గమనిస్తే 1.5 1.3 8 1.5 1.3 8 4.5 వీటిలో పెద్దది ఏది, పెద్ద రిజల్ట్ ఏది 8 కదా. సో 8 పెద్ద రిజల్ట్. అంటే ఇక్కడ సెకండా, రైట్ సైడ్ నుంచి సెకండ్ అంటే ఇది పెద్దదా, ఎక్కువ నుంచి తక్కువకి. స్టార్టింగ్లో 8/9 ఉన్న ఆప్షన్ చూడు, ఇక్కడ ఉందా లేదు, సెకండ్లో లేదు, ఫోర్త్లో లేదు, ఇక్కడ కూడా లేదు. సో ఒక ఫస్ట్ ఆప్షన్లోనే 8/9 ఉంది. సో 8/9. నెక్స్ట్ 9/11 పెద్దది, నెక్స్ట్ 3/5 పెద్దది, నెక్స్ట్ 4/7. చూసారా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. సో చిన్నది సంఖ్య ఏది, పెద్ద సంఖ్య ఏది, పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు, చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకు. ఓకేనా. ఒకవేళ ఒక్కోసారి పెద్ద సంఖ్య ఏది అంటాడు, ఒక్కోసారి చిన్న ఫ్రాక్షన్ ఏది అంటాడు, అలా అడిగినా సరే మనం ఈజీగా తీసుకోవచ్చు. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఫ్రాక్షన్స్లో డిఫరెన్స్ తీసుకుంటాం, ఆ డిఫరెన్స్ తోటి న్యూమరేటర్ డివైడ్ చేస్తాం, ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే మనకి రిజల్ట్ వచ్చిన దాంట్లో పెద్ద రిజల్ట్ వస్తే పెద్ద నెంబర్, చిన్న రిజల్ట్ స్మాల్ రిజల్ట్ వస్తే చిన్న రిజల్ట్ వస్తే చిన్న నెంబర్. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67 కనుక చూస్తే డివైడింగ్ ఏ నెంబర్ బై 357 గివ్స్ 39 యాజ్ ఎ రిమైండర్. డివైడ్ ద సేమ్ నెంబర్ బై 70 టు గెట్ ద రిమైండర్ అన్నాడు. ఒక నెంబర్ని 357తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత, 39 రిమైండర్ అన్నాడు. ఒకవేళ అదే నెంబర్ని 17తో డివైడ్ చేస్తే అన్నాడు. 17తో డివైడ్ చేస్తే అన్నప్పుడు 357తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్ ఉంటుంది కదా, ఆ రిమైండర్ని డివైడ్ చేయాలి 17తో, అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిమైండర్ అనేది వస్తుంది. ఎందుకని, ఇప్పుడు ఒక 357 అనే ఒక నెంబర్ తోటి ఏనే ఒక నెంబర్ని డివైడ్ చేస్తే రిమైండర్ నీకు ఎంత వచ్చింది, 39 వచ్చింది. ఇదే నెంబర్ని నువ్వు 17తో డివైడ్ చేస్తే నీకు వాల్యూ తగ్గుతూ పోతుంది. 357ని 39 డివైడ్ చేయలేదు కాబట్టి దీన్ని రిమైండర్గా మనం ఒప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ సర్టెన్ టైంలో 39 అనేది రిమైండర్ మిగిలింది. కానీ 39ని, ఈ 39 ఉంది కదా మనకి, ఇక్కడ 39 మిగిలిందని చెప్తున్నాం కదా, ఆ 39ని 17 చేయగలుగుతుంది కదా. అప్పుడు 39ని రిమైండర్గా మనం యాక్సెప్ట్ చేయలేం కాబట్టి, సో 17ని కూడా అంటే 39ని మల్టిపుల్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది, 13 2 ఎంత, 13 2 ఎంత, 34 అవుతుంది. సో 5 మిగులుతుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు క్యాల్కులేషన్స్ ఏముంటుంది, సో 39 తర్వాత 17తో చేయగలుగుతాం కాబట్టి, సో డైరెక్ట్గా మనం అదంతా చేయకుండా ఫస్ట్ రిమైండర్ని ఏ నెంబర్తో అయితే డివైడ్ చేయమంటున్నాడో ఆ నెంబర్తో చేసేస్తే సరిపోతుంది, మనం ఇదంతా తీసేసుకోకుండా. పాయింట్ అర్థమవుతుందా. ఇప్పుడు చూస్తే సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఇక్కడ 17 అనేది 17 2 ఎంత, 34. వాట్ ఈస్ ద రిమైండర్, 5 ఈస్ ద రిమైండర్. సో ఆన్సర్ ఏంది, థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. ఇఫ్ ద నెంబర్ 51a3b3c ఈజ్ డివైడెడ్ బై ద 19 అన్నాడు, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a + b + c అన్నాడు. సో నెంబర్ ఏంటి ఇక్కడ మనకి, 5 1 a 3 b 3 c ఇదే కదా నెంబర్. సో 99తో డివైడ్ అవుతుంది అంటే, సో 11 × 9తో డివైడ్ అవుతుందా, 11 9s are 99తో డివైడ్ అవుతుందనే కదా. సో 11 కన్నా 9 డివిజిబిలిటీ అనేది చెక్ చేయడం ఈజీ కాబట్టి ఫస్ట్ 9తో చెక్ చేద్దామా. సో ఇక్కడ 5 + 3 8 8 + 1 9. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9తో పోతే ఆ నెంబర్ పూర్తిగా 9తో పోతుంది అర్థం. సో నెక్స్ట్ మనకి ఇంకేం మిగిలింది, 3 మిగిలిపోయింది.
3 మిగిలిపోయింది. అంటే a ప్లస్ b ప్లస్ c ప్లస్ a ప్లస్ b ప్లస్ c అనేది మనకు ఇప్పుడు కావాలి. సో 3 మిగిలిపోయింది. a ప్లస్ b ప్లస్ c అనేది మనకు ఆన్సర్లో ఉంది, అంటే ఆప్షన్స్లో ఉంది. a ప్లస్ b ప్లస్ c మనకు ఆప్షన్స్లో ఉంది. నువ్వు ఏ ఆప్షన్కి నువ్వు ఏ ఆప్షన్ ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏని ఆన్సర్గా తీసుకుంటే a ప్లస్ b ప్లస్ c 7, బీని ఆన్సర్గా తీసుకుంటే a ప్లస్ b ప్లస్ c 7 అవుతుంది. అప్పుడు a ప్లస్ b ప్లస్ cకి ఈ మిగిలిపోయిన 3ని యాడ్ చేస్తే అది 9తో పోతుందో లేదో చూస్తే అదే 9తో పోతే అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ y ప్లస్ 7 అనేది z అనుకుంటే a ప్లస్ b ప్లస్ c కదా, ఏబిసి వాల్యూ ఎంత 7 అయితే మిగిలిపోయిన 3 దీనికి యాడ్ చేయి, 9తో పోతుందా? సో పోవట్లా. సో ఇది మన ఆన్సర్ కాదు. 24 a ప్లస్ b ప్లస్ c 24, దీనికి 3ని యాడ్ చేయి, 24 ప్లస్ 3 27, 9తో పోతుందా? సో ఆన్సర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? 16 ప్లస్ 3 ఎంత 19, 9తో పోదు. 9 ప్లస్ 3 ఎంత 12, 9తో పోదు. సో ఒకటే ఆప్షన్ ఉంది అలాగా. సో a ప్లస్ b ప్లస్ c ఎంత అంటే 24. క్లియర్ కదా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. The value of 1.3 bar minus 0.69 bar minus 0.523 bar is equal to అన్నాడు. ఓకేనా? సో ఈ వాల్యూని ఫ్రాక్షన్ అంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని ఫ్రాక్షన్లో చేస్తే మనకి కొంచెం కాంప్లికేట్ అవుతుంది. సో రెగ్యులర్గానే చేద్దాం క్యాలిక్యులేషను. సో 1.333333 ఇలా ఒక 6 నెంబర్స్ తీసుకోండి, 6 డిజిట్స్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 0. ఇక్కడ పక్కన రాస్తున్నా. ఓకే, ఇక్కడే రాద్దాం, చూద్దాం. 0.69999. నెక్స్ట్ ఇది ఎలా రాస్తాం మనం? 0.5 23 నుంచి కదా రిపీట్ అవుతుంది, 23 అంటే ఇక్కడ 9 3 ఇలా తీసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ చూస్తే నువ్వు ఇలా సెకండ్ 2 నెంబర్స్ అనేవి నెగిటివ్ వాల్యూస్. ఈ రెండు అంటే ఇక్కడ వాల్యూ ఏముంది మనకి ఇక్కడ 1.3 బార్ ప్లస్ 0.69 బార్ మైనస్ అన్నాడు. సో ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఎంతో చూద్దాం. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 3 ప్లస్ 9 ప్లస్ 3 ఎంత 12 అవుతుందా? సో 9 ప్లస్ 3 12 ప్లస్ 1 ఎంత 13. ఓకేనా? సో 13. 9 ప్లస్ 3 12 ప్లస్ 1 ఎంత 13. 9 ప్లస్ 3 12 ప్లస్ 1 ఎంత 13. సో 9 ప్లస్ 3 12 ప్లస్ 1 ఎంత 13. 9 ప్లస్ 3 12 ప్లస్ 1 ఎంత 13. సో 6 ప్లస్ 3 9 ప్లస్ 1 10 అంటే 2/8 వస్తుంది. 2.03333 అలా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి కదా మనం. సో 12 నుంచి 3 పోతే సబ్ట్రాక్ట్ చేస్తే 12 నుంచి 3 పోతే 9. సో నెక్స్ట్ 2 నుంచి 2 పోతే 0. 3 నుంచి 3 పోతే 0. 3 నుంచి 2 పోతే 1 వస్తుంది. నెక్స్ట్ 3 నుంచి 3 పోతే 0 వస్తుంది. 3 నుంచి 2 పోతే 1 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 3 నుంచి 2 పోతే 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 10 నుంచి 5 పోతే 5 వస్తుందా? పాయింట్ ఇక్కడ 1 మిగులుతుంది. 1.510101 అలా వెళ్ళిపోతూ ఉంది. సో ఇక్కడ ఈ కాంబినేషన్లో మనకి ఏముంది? 1.51లో ఉండాలి. 1.51లో ఉన్న ఆప్షన్ ఏముంది? థర్డ్ ఆప్షన్ ఉంది చూడండి. సో 1.5 పక్కన 1010 రిపీట్ అవుతూ వెళ్తుందా? సో 1.5101010. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు మనం? థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నువ్వు ఫ్రాక్షన్లో చేస్తే కొంచెం కాంప్లికేట్గా ఉంటుంది, అందుకని చెప్పేసి మీకు ఇలా రెగ్యులర్గా చేసినాం. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ 70. క్వశ్చన్ నెంబర్ 70 చూద్దాం. ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రీస్ విచ్ కెన్ బి ప్లాంటెడ్ 20 meters అపార్ట్ ఆన్ ద 2 sides ఆఫ్ ఏ స్ట్రైట్ రోడ్ అన్నాడు. 1760 meters లాంగ్. 1760 meters పొడవు గల రహదారికి 2 వైపులా 20 మీటర్ల దూరంలో నాటగల గరిష్ట చెట్ల సంఖ్య ఎంత అన్నాడు. సో ఇక్కడ ఒక రోడ్డు ఉంటే లెంత్ ఎంత? 1760. 2 వైపులా నాటుతున్నాడు కదా, 2 వైపులా నాటుతున్నాడు. ఈచ్ ట్రీ మధ్య గ్యాప్ ఎంత అన్నాడు? 20 meters అన్నాడు. సో 1760/20 చేస్తే నెంబర్ ఆఫ్ ట్రీస్ వస్తాయా? 0 క్యాన్సిల్. 2 8s are 16, 2 8s are 16, 2 8s are 16, 88 వస్తున్నాయి. సో 88 అంటే గ్యాప్స్ 88 గ్యాప్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 trees మధ్య ఎన్ని గ్యాప్స్ ఉంటాయి? 2 గ్యాప్సే కదా వచ్చేది. సో 1 2 3. సో 3 trees అంటున్నాం. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 1. ఇక్కడ ఒక 1 గ్యాప్ ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 1. అంటే ఎవ్రీ 3 trees మధ్య 2 గ్యాప్స్ ఉంటాయి. అంటే గ్యాప్స్ 88 వచ్చినాయి. స్టార్టింగ్ ట్రీని కూడా నువ్వు కన్సిడర్ చేయాలి కదా. గ్యాప్స్ మాత్రం 88 అంటే స్టార్టింగ్ ట్రీని కూడా యాడ్ చేస్తే 89 trees. అంటే 88 + 1 ఎంత? 89. ఓకేనా? అంటే నీకు ఒక సైడ్ వచ్చే ట్రీస్ 89. సో రోడ్డుకి అంటే ఈ రోడ్డుకి 2 sides అన్నాడు కదా, 2 sides 2 వైపులు అన్నాడు కదా. సో 89 వస్తుందా మనకి? 89 × 2 చేయండి. సో 2 1s are 2, 2 8s are 16. అక్కడ 16 + 2 ఎంత? 8. సో ఇన్ని డిజిట్ 8 ఉన్న ఆప్షన్ ఏముంది? ఒకటే ఉంది, 178. 2 8s are ఎంత? 160.
2 9s are ఎంత 18, 160 plus 18 178. సో టోటల్ ఎన్ని ట్రీస్ బోత్ సైడ్స్ ఉన్నాయంటే 178. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సి క్వశ్చన్ నెంబర్ 71. There are 7 dozen candles kept in a box అన్నాడు. If there are 14 such boxes, how many candles are there in all the boxes together అన్నాడు. ఒక పెట్టెలో 7 డజన్ల కొవ్వొత్తులు ఉంచబడ్డాయి. అలాంటి పెట్టెలు 14 ఉంటే అన్ని పెట్టెల్లో కలిపి ఎన్ని కొవ్వొత్తులు అనేది ఉంటాయి అంటున్నాడు. ఓకే. సి ఒక పెట్టెలో 7 డజన్ల కొవ్వొత్తులు అంటున్నాడు. ఒక పెట్టెలో 7 డజన్లు అన్నాడు. సో 7 డజన్లు అంటే ఒక డజన్ కంటే ఎన్ని ఉంటాయి 12. 12 7s are ఎంత 84. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, ఒక బాక్స్లో 7 డజన్స్ అన్నాడు. 7 డజన్స్ అంటే 84 ఉంటాయి. అలాంటి బాక్సెస్ 14 ఉన్నాయి అన్నాడు. సో మొత్తం ఎంత అన్నాడు. 4 4s are ఎంత 6. యూనిట్ డిజిట్ 6 ఏముంది అన్నిట్లో ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ 3 digits నెంబర్ అయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ 6 ఉంది, అక్కడ 6 ఉంది. 14 4s are ఎంత 56. 14 8s are ఎంత 112 వస్తుంది. 14 4s are 56. 56 అంటే 112 ప్లస్ 5 ఎంత 117 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ 117 అనేది, ఇక్కడ 117 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 1176 అనేది మనకి మొత్తం బాక్స్లో ఎన్ని ఉన్నాయి అనేది తెలియజేస్తుంది. ఓకేనా. 1176 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి క్వశ్చన్ నెంబర్ 72. If the unit digit of 433 into 456 into 43n is n plus 2 అన్నాడు, then what is the value of n? అయితే ఇక్కడ యూనిట్ డిజిట్ అంటే 3 6s are ఎంత 18. 3 6s are ఎంత 18. 8 into n ఎంత 8n. సో 8n ఇక్కడ ఈ ఫస్ట్ డిజిట్స్ మాత్రమే మల్టిపుల్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ ఏమి వస్తుంది 8n వస్తుంది. ఆ 8n వాల్యూనే వాడు ఏమంటున్నాడు n plus 2 అన్నాడు. n plus 2 అన్నాడు. అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n అన్నాడు. సో n వాల్యూ ఎంత అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్నదేంటి n వాల్యూవే కదా. ఇచ్చిన ఆప్షన్స్లో నీకు ఉన్నదేంటి n వాల్యూనే. ఆ n వాల్యూని దీంట్లో సబ్మిట్ చేస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకటే ఆన్సర్ వాల్యూ వస్తే అదే n వాల్యూ అవుతుంది. ఓకే. నేను 1 తీసుకుంటున్నా. 8 1s are 1 plus 2 3 కాదు. సో n వాల్యూ 1 కాదు. 8 తీసుకో. 8 8s are 64. 64. 8 plus 2 10. సో n వాల్యూ 8 కాదు. సో 3 తీసుకో. 8 3s are 24. 8 3s are 24. ఓకేనా. సో 8 3s are ఎంత నీకు 24 అవుతుంది. 24 అంటే 3 plus 2 5 అవుతుంది. సో ఇక్కడ 3 plus 2 5 అవుతుంది, అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఎంతైతే వస్తుందో యూనిట్ లెఫ్ట్ సైడ్ యూనిట్ డిజిట్ ఎంతైతే వస్తుందో రైట్ సైడ్ అంతే విధంగా చూసుకో. ఇక్కడ మళ్ళీ చూద్దాం. 8 1s are 8. యూనిట్ డిజిట్ 8 వచ్చింది. 1 plus 2 3 వచ్చింది. 8 2 3 సేమ్ లేదు కదా. 8 8s are 64. యూనిట్ డిజిట్ 4 వచ్చింది. 8 plus 2 10 0 వచ్చింది కాదు. 3 తీసుకో. 8 3s are 24. యూనిట్ డిజిట్ 4 వచ్చింది. 3 plus 2 5 రైట్ సైడ్ 5. సో ఇది కూడా యూనిట్ డిజిట్ అయ్యడానికి ఛాన్స్ లేదు. 6 తీసుకో. 8 6s are ఎంత 48. 8 6s are ఎంత 48. యూనిట్ డిజిట్ 8. సో n plus 6 అంటే 6 plus 2 ఎంత 8. సో లెఫ్ట్ సైడ్ యూనిట్ డిజిట్ నీకు ఎంత వచ్చింది 8 వచ్చింది. రైట్ సైడ్ యూనిట్ డిజిట్ కూడా నీకు 8 రావాలి. సో అలా n is equal to ఏమవుతుంది n యొక్క పాసిబుల్ వాల్యూ 6 అవుతుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? 6 is the value of n. Answer 4th option. Okay. See the next question. Which of the following numbers are completely divisible by 14 అన్నాడు. కింది వాటిలో ఏది పూర్తిగా 14తో భాగించబడుతుంది అన్నాడు. ఓకేనా. సో 14తో భాగించబడాలంటే 14 యొక్క మల్టిపుల్స్ ఏంటి మనకి 2 into 7. అంటే ఆ నెంబర్స్ అన్ని 2తో డివైడ్ అవ్వాలి, 7తో డివైడ్ అవ్వాలి. సో 2తో డివైడ్ అవ్వాలంటే జస్ట్ యూనిట్ డిజిట్ ఈవెన్ ఉంటే సరిపోతుంది లేదా 0 ఉంటే సరిపోతుంది. సో అన్ని 2తో పోతుంది. నెక్స్ట్ 7 చెక్ చేస్తే సరిపోతుందా? 7తో చెక్ చేయాలంటే 7 డివిజిబిలిటీ రూల్ ఎలా అంటే, సో రైట్ సైడ్ నుంచి 3 నెంబర్స్ని సపరేట్ చేయి. 3 నెంబర్స్ని ఒక పేరుగా ఒక వాల్యూగా తీసుకొని సో డిఫరెన్స్ తీసుకో. 2 1 4 పెద్ద దానిలోంచి చిన్నదాన్ని రిమూవ్ చేయి. 2 1 4 - 1 2 4 అంటే 4లో 4 పోతే 0నా. సో నెక్స్ట్ 2 అంటే 11 నుంచి 2 పోతే 9 వస్తుందా? 9 వస్తుంది. సో నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది మనకి 90. అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి 90. ఈ 90ని 7 డివైడ్ చేస్తుందా అంటే డివైడ్ చేయదు. సో ఇది 7తో పోదు. ఇది 90 అనేది 7తో పోతుందంటే పోదు. సో నెక్స్ట్ ఇది చూద్దామా. 3 నెంబర్స్ సపరేట్ చేయి. సో ఇక్కడ 3 నెంబర్స్ 11 రిమూవ్ చేయి. అంటే అంటే 3 నెంబర్స్ ఇది 3 నెంబర్స్ లేవు కాబట్టి 2నే ఒక నెంబర్గా కన్సిడర్ చేయి. సో 4లోంచి 1 పోతే ఎంత 3నా. 6లోంచి 1 పోతే 5నా. 853. 7తో పోతున్నామో చూద్దామా. 7 1s are 7. 7 2s are 14. 7 2s are. సో ఇది కూడా పోవట్లా. సెకండ్ ఆప్షన్ కూడా పోవట్లా. ఫస్ట్ ఆప్షన్ పోవట్లా, సెకండ్ ఆప్షన్ పోవట్లా. సో ఇది చూడండి 102 81. సో 102లో నుంచి 81 సపరేట్ చేసి 81 రిమూవ్ చేస్తే 2లోంచి 1 పోతే
1 వస్తుంది. 10లో 8 పోతే ఎంత వస్తుంది? 10లోంచి 8 పోతే 2 వస్తుంది. 21 అనేది 7తో పోతుందా? సో 3 అనే నెంబర్ పోతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 1 2 పోవట్లేదు. 1 2 ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. 2 పోవట్లేదు కాబట్టి 2 కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ 1 పోవట్లేదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా తీసేయండి. సో అంటే 3 మాత్రమే మిగిలిన ఆప్షన్ ఒకటే ఉంది. సో 4th కూడా నువ్వు చెక్ చేయాల్సిన పనిలా. ఒకవేళ 4th అనుకున్నా ఈ ఆప్షన్లో చూడు 3 లేదు. 3లో పోతుందే 3తో అయినప్పుడు 3 లేదు కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు. 1 కూడా ఉండకూడదు అంటే 4తో కూడా పోనట్టు. సో 4 కూడా చెక్ చేయాల్సిన పనిలా. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే సో 134లోంచి 94 డివైడ్ చేసి చూసినా సరే నీకు 7తో పోదు. సో ఆన్సర్ ఏంటి మనకి? ఓన్లీ 3. సో ఈ 4 నెంబర్స్లో థర్డ్ నెంబర్ ఒకటే మనకి 7 అక్కడ దేంతో పోతుంది? 7తో పోతుంది. 7తో పోతుంది అంటే 14తో పోతుంది అని అర్థం. క్లియర్ కదా? సి నెక్స్ట్ క్వశ్చన్. Question number 74. The smallest of 4 consecutive even numbers is 7 less than the smallest of the 4 consecutive odd numbers. Then what is the difference between the greatest even and odd numbers అన్నాడు. 4 వరుస సరి సంఖ్యలలో చిన్నది 4 వరుస బేస్ సంఖ్యలలో చిన్నదానికన్నా 7 తక్కువ అన్నాడు. గరిష్ట సరి మరియు బేసి సంఖ్యల మధ్య గల డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్మాలెస్ట్ ఆఫ్ ద 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం. a plus 2, a plus 4, a plus 6 ఇవి మొత్తం మనకి ఒక 4 ఈవెన్ నెంబర్స్. a plus 2 తీసుకుంటే 2 plus 2 4 2 plus 4 6 2 plus 6 8 అంటే 2 4 6 8 ఇలా ఉన్నాయి నెంబర్స్. ఓకేనా? సో అయితే మనకి ఇంకా నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు? వాట్ ఈస్ ద ఇంకా ఇది మనం ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం. ఇదేంటిది? ఈవెన్ నెంబర్స్. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ద స్మాలెస్ట్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 7 లెస్ దెన్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద 4 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు. సో 4 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కనుక తీసుకుంటే అంటే బేస్ సంఖ్యలు కనుక తీసుకుంటే బేస్ సంఖ్య కన్నా 7 తక్కువ అంటే ఖచ్చితంగా బేస్ సంఖ్య ఏమై ఉండాలి? a+7. బేస్ సంఖ్య కన్నా 7 తక్కువ ఈవెన్ ఉందంటే బేస్ సంఖ్య ఏమై ఉండాలి? స్మాలెస్ట్ బేస్ a+7. సో నెక్స్ట్ ఏమవుతుంది అప్పుడు? a+9. సో నెక్స్ట్ ఏమవుతుంది? a+11. నెక్స్ట్ ఏమవుతుంది? a+13. ఇవి స్మాలెస్ట్ 4 బేస్ నెంబర్స్. అయితే క్వశ్చన్ ఏమన్నాడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ ఈవెన్ అండ్ గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్స్ అన్నాడు. సో ఇక్కడ ఈ గ్యాప్ 7 ఉందంటే ఇక్కడ కూడా 7 అయినా డిఫరెన్స్, ఇక్కడ 7గా ఉండేది, ఇక్కడ 7గా డిఫరెన్స్ ఉండేది. సో లార్జెస్ట్ ఈవెన్ నెంబర్కి లార్జెస్ట్ ఆడ్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ అంటే కూడా సో ఏమవుతుంది? సో డిఫరెన్స్ అక్కడ కూడా 7 ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 7 ఉందంటే ఆ సిరీస్ అదే 7 డిఫరెన్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి సో మిడిల్లో కానీ లాస్ట్లో కానీ స్టార్టింగ్లో కానీ ఎక్కడైనా సరే నీకు డిఫరెన్స్ అని అంటే అదే సేమ్ డిఫరెన్స్ అవుతుంది, 7 అవుతుంది. 13లో 6 పోతే ఎంత? 7. ఓకేనా? సి క్వశ్చన్ నెంబర్ 75 చూస్తే ఇఫ్ ద నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5 డివైడెడ్ బై 7 ద రిజల్ట్ ఈజ్ 7. వాట్ వుడ్ బి ద రిజల్ట్ ఇఫ్ 4 ఈజ్ సబ్ట్రాక్టెడ్ అండ్ డివైడెడ్ బై 10 అని చెప్తున్నాడు. ఒక సంఖ్య నుండి 5ని తీసివేసి ఏని ఒక నెంబర్ ఉంది, నేను 5ని తీసేస్తున్నా. రిమూవ్ చేస్తే మిగిలిన సంఖ్య ఇదే కదా, దీన్ని 7తో భాగిస్తే 7తో డివైడ్ చేయమన్నాడు. 7తో డివైడ్ చేసినాం. ఫలితం ఎంత వస్తుంది అన్నాడు? 7 వస్తుంది అంటున్నాడు. అయితే సంఖ్య నుండి 4ని తీసివేసి ముందు సంఖ్య కనుక్కుందామా? ఈ 7 అవతలకి వెళ్తే ఏమవుతుంది? సో ఈ 7 అవతలకి వెళ్తే 7 7 = 49. ఈ -5 అవతలకి వెళ్తే ఏమవుతుంది? +5 అవుతుంది. 49 + 5 అంటే 54. ఒరిజినల్ నెంబర్ 54 వచ్చింది. ఆ సంఖ్య నుండి 4ని తీసివేయమన్నాడు. 4ని రిమూవ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 15. సో ఇప్పుడు 10తో భాగిస్తే వచ్చే ఫలితం ఎంత? సో 10తో అంటే 50/10 అంటే ఈ ఏనే నెంబర్ వచ్చింది. 50/10 అంటే సో 10 5 వస్తుంది. వచ్చే ఫలితం ఎంత అంటే 5 అవుతుంది. ఓకేనా? సో 50ని 10తో భాగిస్తే 10 5 50. 5 అనేది కోషెంట్. ఆ కోషెంటే కదా మనకి ఫలితాన్ని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? 75కి క్వశ్చన్ నెంబర్ 75కి 4th ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 76. ద ఎల్సిఎం ఆఫ్ 3 డిఫరెంట్ నెంబర్స్ ఈజ్ 120. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కాంట్ బి దేర్ హెచ్సిఎఫ్ అన్నాడు. సో మనకి కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? మనకి 120 ఇచ్చాడు. 120 ఇచ్చాడు. కింది వాటిలో ఏది హెచ్సిఎఫ్ కాదు అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఏం చేస్తుంది? ఇచ్చిన నెంబర్స్ని కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. హెచ్సిఎఫ్ ఏం చేస్తుంది? ఇచ్చిన నెంబర్స్ని కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. అలాగే ఎల్సిఎంని కూడా డివైడ్ చేస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో ఎల్సిఎం కాంది అన్నాడు. అంటే ఈ ఎల్సిఎంని డివైడ్ చేయని నెంబర్ ఏదైతే ఉంటుందో అదే కదా మనకి హెచ్సిఎఫ్ కాకూడదు అంటున్నాడు. సో 120ని 80 డివైడ్ చేస్తుంది. 8 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 15 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో ఇది హెచ్సిఎఫ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో ఈ ఆన్సర్ మనది కాదు. సో 12 120ని డివైడ్ చేస్తుందా? ఒకవేళ ఇది హెచ్సిఎఫ్ అయితే 120ని డివైడ్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? హెచ్సిఎఫ్ కింది వాటిలో ఏది హెచ్సిఎఫ్ కాదు అన్నాడు.
ఓకేనా, హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాదు అన్నాడు. సో ఇది అవుతుంది, అయ్యేదానికి ఛాన్స్ ఉంది. 24 అనేది 2 5 4 5 ఇది కూడా డివైడ్ చేయగలుగుతుంది. సో ఇది కూడా మన హెచ్సిఎఫ్, ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. కాకూడదంటే ఇది కూడా మన ఆన్సర్ కాదు. 35 ఉందా, 35 అనేది 33 4 120, 5 4 40. ఓకేనా, సో అంటే ఇక 140 వస్తుంది. అంటే 35 120ని డివైడ్ చేయలేదు కాబట్టి సో ఇది ఏమవుతుంది, హెచ్సిఎఫ్ అనేది అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఎందుకని, హెచ్సిఎఫ్ ఏం చేయాలి, ఎల్సిఎంని ఖచ్చితంగా డివైడ్ చేయాలి. 3 ఆప్షన్స్ డివైడ్ చేస్తున్నాయి అంటే ఈ 3 ఆప్షన్స్ కూడా మనకి హెచ్సిఎఫ్ అయ్యేదానికి అవకాశం, హెచ్సిఎఫ్ అనేది అవుతున్నాయి. అది మాత్రం హెచ్సిఎఫ్ కావట్లా. ఆన్సర్ 4. క్వశ్చన్ నెంబర్ 77 చూద్దాం. ఇక్కడ ఏ రెక్టాంగులర్ బ్లాక్ ఆఫ్ లెంత్ 20 సెంటీమీటర్స్. ఒక రెక్టాంగులర్ బ్లాక్ కనుక చూస్తే ఎంత ఉంది లెంత్, 20 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకే, rectangle block of length 20 centimeters, breadth 15 centimeters, height 10 centimeters is cut up to into exact number of equal cubes. The least possible number of cubes will be అన్నాడు. పొడవు 20, వెడల్పు 15, ఎత్తు 10 ఉన్నాయి. సో ఒక దీర్ఘ చతురస్రాకార బ్లాక్ను ఖచ్చితమైన సంఖ్యలో సమాన గణాలుగా కత్తిరించబడుతుంది. సో అయితే సాధ్యమైనంత వరకు తక్కువ సంఖ్యలో ఎన్ని గణాలను విభజించవచ్చు అన్నాడు. సో ఒక రెక్టాంగులర్ బ్లాక్ అంటే రెక్టాంగులర్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పీసెస్ ఇంటూ క్యూబ్ వాల్యూమ్ అవుతుందా. సో లెంత్ ఏముంది ఇక్కడ మనకి 20ని ఏమని రాయొచ్చు, 5 into 4 లెంత్ ఇంటూ నెక్స్ట్ విడ్త్ ఏంటి 15. సో 5 మల్టిపుల్, సో 5 3s are 15. ఓకేనా, నెక్స్ట్ హైట్ ఎంత 10 అన్నాడు. 10 అంటే ఎలా రాయొచ్చు మనం, 5 2s are కదా అర్థమా. సో లెంత్ విడ్త్ హైట్ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్, లెంత్ విడ్త్ హైట్ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు సో కట్అప్ ఇంటూ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ క్యూబ్స్ అన్నాడు. సో నెంబర్ ఆఫ్ ఈక్వల్ క్యూబ్స్, క్యూబ్ వాల్యూమ్ ఎంత, ఏ క్యూబ్ వాల్యూ n ఇంటూ ఏ క్యూబ్. క్యూబ్ సైజ్ ఎంతో మనకు తెలియదు, సైడ్ ఎంతో తెలియదు, కానీ ఎన్ని క్యూబ్స్ చెప్పమంటున్నాడు. ఇక్కడ 5 into 5 క్యూబా. సో 5 క్యూబా. సో ఏ క్యూబ్ అంటే ఏ అంటే 3 టైమ్స్ ఉందా, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్ అవుతుందా. సైడ్ మనకి ఏమని తెలుస్తుంది, 5 అని తెలుస్తుంది. సో అప్పుడు 4 ఉంది కదా, 4 3s are ఎంత 12, 12 2s are ఎంత 24. సో n ప్లేస్లో ఏ క్యూబ్ ప్లేస్లో 5 క్యూబ్ ఉంటే n ప్లేస్లో ఏముంది 24 ఉంది. అప్పుడు నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి, 24 ఫామ్ అవుతున్నాయి. ఓకేనా, సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. ఏ బైసే రేడియో సెట్ స్పెండ్స్ 110 rupees on its repairs and sells it to B at a 20% profit. B sells it to C for 10% loss and C sells it to it for 1188 rupees and gets a 10% profit. At what price did A buy the radio set అన్నాడు. సో ఇక్కడ ఏ గురించి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లాస్ట్లో ఎవరు కొన్నారు, డి అనే క్యాండిడేట్ కొన్నాడు. లాస్ట్లో సి సెల్స్ ఇట్ టు అంటే సి అనే క్యాండిడేట్ ఒక వ్యక్తికి అమ్మాడు, డి అనే వ్యక్తికి అతను మెన్షన్ చేయలేదు, అంటే 4th క్యాండిడేట్కి అమ్మాడు. ఓకేనా, సో 4th క్యాండిడేట్కి అమ్మాడు. సో ఇక్కడ మనం రేషియో కనుక చూస్తే ఇక్కడ రేడియో సెట్కి ఏనే క్యాండిడేట్ ఎంత ఖర్చు పెట్టిండు, ఇక్కడ 110 రూపీస్ ఖర్చు పెట్టాడు. 110 రూపీస్ ఖర్చు పెట్టాడు రిపేర్ కోసం. బీకి ఎంత ప్రాఫిట్కి అమ్మాడు, 20% ప్రాఫిట్కి అమ్మాడు. 20% ప్రాఫిట్ అంటే 1/5 ఆ ఫ్రాక్షన్. సో 1/5 అంటే ఇక్కడ ఏకి 5 parts ఖర్చు అయితే బీకి 6 parts ఖర్చు అయిందా. నెక్స్ట్ టైం అన్నాడు బీ సెల్స్ ఇట్ టు సి ఫర్ 10% లాస్ అన్నాడు. బి అనే క్యాండిడేట్ సికి 10% లాస్. 10% అంటే 1/10. సో 10% అంటే 1/10, 10 ఖర్చు అయింది బీకి, లాస్ అంటే 9కి అమ్మడం జరిగింది. 10:9 అవుతుంది. ఓకేనా, సి సెల్స్ ఇట్ టు 11,180 గెట్స్ 10% ప్రాఫిట్ అన్నాడు. సి అనే క్యాండిడేట్ ప్రాఫిట్గా అమ్ముకున్నాడు. 10% అంటే 1/10. సో 1/10 అంటే 10 కాస్త 11కి అమ్ముకోవడం జరిగింది. ఓకేనా, 10 కాస్త 11. సో ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూ ఏమొస్తుంది, 10 11 10 9 5 6. ఇంతవరకు క్లియరా. సో ఎవరికి ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ అంటే ఫస్ట్ క్యాండిడేట్ నుంచి సెకండ్ క్యాండిడేట్కి, సెకండ్ క్యాండిడేట్ నుంచి థర్డ్ క్యాండిడేట్కి, థర్డ్ క్యాండిడేట్ నుంచి 4th క్యాండిడేట్కి. ఏ ఇస్ టు బి, బి ఇస్ టు సి, సి ఇస్ టు డి. సో లాస్ట్ క్యాండిడేట్ ఫస్ట్ క్యాండిడేట్ అన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఏ ఇస్ టు డి అంటున్నామా. ఫస్ట్ ఇప్పుడు మన రేషియో తీసుకునేటప్పుడు ఏ ఇస్ టు బి, బి ఇస్ టు సి, సి ఇస్ టు డి అన్నప్పుడు ఫస్ట్ క్యాండిడేట్ లాస్ట్ క్యాండిడేట్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్, ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్, ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ అవే కదా మనం తీసుకునేది. సో ఫస్ట్ టర్మ్స్ అన్ని మల్టిపుల్ చేస్తాం, నెక్స్ట్ టర్మ్స్ అన్ని మల్టిపుల్ చేస్తే ఏబిసి అలాగే బిసిడి, ఏబిసి బిసిడి వాల్యూస్ ఏమవుతాయి అంటే సో ఫస్ట్ క్యాండిడేట్ లాస్ట్ క్యాండిడేట్ గురించి రిప్రజెంట్ చేస్తున్నాయి. సో దాని కనుక చూస్తే మనం అందుకే దాన్ని ఇలా రాసినాం. ఓకే, సో ఇక్కడ క్యాల్కులేషన్ చూస్తే లాస్ట్ క్యాండిడేట్ ఎంత పే చేసింది మనకి, అక్కడ 11,188 రూపీస్ పే చేశాడు. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేయొచ్చు, ఇంకా 2 పోతుంది కదా, 2 3s are
2 5s 5 5s 25 25 into 10 ఎంత 250. సో ఇక్కడ 9 3s ఎంత 27 మీన్స్ 297 వస్తుందా. సో 297 పార్ట్స్ వాల్యూ 1188 అయితే సో 250 పార్ట్స్ ఎంత, ఓకేనా. సో ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి క్యాన్సిలేషన్ కనుక చూస్తే, మీరు క్యాన్సిలేషన్ చూస్తే 2 5s 7 4s 2 4s 7 4s సరే నో ప్రాబ్లం. సో 11 2s 22, 11 7s ఇక్కడ 11 10s 11 8s. సో ఇక్కడ 2 4s ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ పోతుందా, ఎగ్జాక్ట్గా 2 4s 8 7 4s 28 ఎగ్జాక్ట్ 4 టైమ్స్ పోతుంది. 250 into 4 ఎంత 25 4s 100, 250 into 4 ఎంత 1000 అవుతుంది. సో 1000 అనేది ఏంటి ఏకైనా ఖర్చు, 1000 అనేది ఏంటి ఏకైనా ఖర్చు. కానీ ఏ యొక్క మనకి ఏమడిగాడు, ఏ యొక్క కాస్ట్ ప్రైస్ అడిగాడు. సో ఏకి 1000 ఖర్చు అయింది, ఆ 1000లోంచి ఇక్కడ ఆ 1000లో ఏముంది నీకు రిపేర్కైనా కాస్ట్ 110 కూడా ఇంక్లూడ్ అయిందా. సో రిపేర్ అయిన కాస్ట్ అనేది 110 కూడా 110 నువ్వు రిమూవ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఏనే క్యాండిడేట్ ఎంత ఖర్చు పెట్టి కొన్నాడు అనేది మనకు వస్తుంది, ఓకేనా. సో 1000లోంచి మనం 110 రిమూవ్ చేస్తే వాల్యూ ఏమవుతుంది, దానికి రాయాల్సిన పని లేదు కదా మనం. సో 1000లోంచి 100 పోతే 900, సో 10 పోతే 890. సో ఏకైనా ఖర్చు ఎంత అంటే 890 రూపీస్, ఓకేనా. సో ఆన్సర్ ఎంత 890. సో ఇందులోంచి మనం ఏం చేయాలంటే 110 రిమూవ్ చేస్తే ఎగ్జాక్ట్ కాస్ట్ వస్తుంది, ఆ కాస్ట్ ఎంత అంటే 890 రూపీస్. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. ఏ కంపెనీ సెల్స్ ఏ కార్ విత్ ఎన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 2,72,000 ఫర్ 4% డిస్కౌంట్ ఆన్ 2 lakhs and 2.5% డిస్కౌంట్ ఆన్ ద రిమైనింగ్ ₹72,000, దెన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద కార్ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ 2 lakhs మీద ఎంత డిస్కౌంట్, ఓవరాల్ మార్కింగ్ ప్రైస్ ఎంత 2,72,000. కానీ వాడు ఏం చేస్తున్నాడు, 2 వరుస డిస్కౌంట్లు ఇస్తున్నాడు వేరు వేరు అమౌంట్స్ మీద. సో 2 lakhs మీద ఎంత డిస్కౌంట్ 2.5% డిస్కౌంట్ అంటున్నాడు. రిమైనింగ్ 72,000 ఇక్కడ 2 lakhs మీద ఏమో 4,000 డిస్కౌంట్ అంటున్నాడు, 72,000 మీద 2.5% డిస్కౌంట్ అంటున్నాడు. సో ఇక్కడ నేను వాల్యూని తీసుకుంటున్నా. 2 lakhs కనుక చూస్తే 2,72,000, ఓకేనా. సో 2 lakhs మీద 4% అంటే 1% అంటే ఎంత మనకి 2,000 4 2s ఎంత 8,000 డిస్కౌంట్. నెక్స్ట్ ఇక్కడ ఎంత డిస్కౌంట్ వస్తుంది 2.5%. 2.5% అనేది 5%లో హాఫ్ వాల్యూనా. సో ఇందులో 10% ఎంత 7,200, 5% ఎంత 3,600, 3,600లో హాఫ్ ఎంత 1,800. సో 1,800 డిస్కౌంట్ ఇస్తున్నాడు ఇక్కడ, ఓకే. సో ఇది కూడా తగ్గుతుంది. ఓవరాల్గా 2,72,000లో 8,000 1,800 పోతే రౌండ్ ఫిగర్ వాల్యూస్ 3 zeros అందులోంచి 800 పోతే అందులోంచి అంటే 1000లోంచి 800 పోతే 200. లాస్ట్ 3 digits ఏముండాలి ఖచ్చితంగా 200 ఉంటుంది. సో 200 ఉన్న ఆప్షన్ ఎన్ని ఉన్నాయి మనకి, ఒకటే ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది 4th ఆప్షన్ అవుతుంది. అంటే ఈ వాల్యూ నుంచి 8,000 ఈ వాల్యూ నుంచి 1,800 తీసేస్తే 2,62,200కి సేల్ చేయడం జరుగుతుంది 2 డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత. అది ఎలా చెప్పగలుగుతున్నాం, సో 1000 ఉంది, 800 పోతే లాస్ట్లో 200 మిగులుతుంది, లాస్ట్ 3 digits 200 వచ్చే విధంగా చూసుకుంటే సరిపోతుంది, ఓకే. సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. ఏ మ్యాన్ సెల్స్ ఏ స్కూటర్ ప్రైస్డ్ at 36,000. He gives a discount of 8% on the first 20,000, 5% on the next 10,000. How much discount can he afford on the remaining 6,000 if he is to get as much as when 7% discount is allowed on the total అన్నాడు. ఒక వ్యక్తి ఒక స్కూటర్ అమ్మకం ధర 36,000గా ముద్రించాడు. అతను మొదటి 20,000 పై 8% తగ్గింపును మరియు తదుపరి 10,000 పై 5% తగ్గింపును ఇస్తాడు. ఒకవేళ అతను మొత్తం మీద 7% తగ్గింపును అనుమతించినప్పుడు మిగిలిన 6,000 పై ఎంత తగ్గింపు ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి, వాడు 8% ఇచ్చాడు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత 8, సెకండ్ డిస్కౌంట్ ఎంత 5%. మొత్తం మీద అంటే ఆ 3 times కలిపి 7% డిస్కౌంట్ ఇచ్చాడు. ఫస్ట్ 20,000 మీద 8% అన్నాడు, 10,000 మీద ఏమో 5% అన్నాడు. మొత్తం మీద అంటే 36,000 మీద 7% డిస్కౌంట్ ఇచ్చాను అంటున్నాడు. అయితే ఇంకా 6,000 మిగిలిందా, 20,000 ప్లస్ 10,000 30,000, ఇంకా 6,000 మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది అన్నాడు. ఇప్పుడు జనరల్గా ఆలోచిద్దాం. ఫస్ట్ డిస్కౌంట్, సెకండ్ డిస్కౌంట్, ఇక్కడ 8 + 5 ఎంత, 8 + 5 ఎంత 14. సో 14 అంటే 2 వరుస డిస్కౌంట్ల. 14 అంటే ఫస్ట్ దాని మీద 7%, సెకండ్ దాని మీద 7%. జాగ్రత్తగా వినాలి. 8 + 5 అంటే ఈ రెండింటి యొక్క యావరేజ్ డిస్కౌంట్ ఎంత 7%. ఓవరాల్గా 7 ఉండాలి.
ఓవరాల్గా 7 ఉండాలి. ఫస్ట్ రెండింటి యొక్క యావరేజ్ 7 ఉంది. అప్పుడు ఖచ్చితంగా థర్డ్ దాని మీద 7% ఉంటేనే కదా ఓవరాల్ 3 మెంబర్స్కి అంటే ఓవరాల్ 3 ప్రైజెస్కి యావరేజ్ 7% అయ్యేది. సో ఆన్సర్ ఏంటి? ఖచ్చితంగా మిగతా వాల్యూ మీద 7% డిస్కౌంట్ అనేది ఉండాలి. ఓకేనా? సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ 81. A sell 12 bicycles at a profit of 5 and 6 per bicycle and sells 3 bicycles at a loss of 120 per bicycle. If the total profit percentage on all the bicycles sold is 15%, cost price per bicycle is అన్నాడు. ఇక్కడ నేను 12 bicycles అంటున్నాడు ఇక్కడ. నెక్స్ట్ 3 bicycles అన్నాడు. 12 3 అంటే రేషియో చూస్తే 3 4s are 3 1s are. సో ఫస్ట్ దాని మీద 5 and 6 ప్రాఫిట్, సెకండ్ 3 bicycles మీద ఈచ్ దాని మీద ఎంత ప్రాఫిట్ అన్నాడు? 129. సో వాల్యూ చూస్తే 4 5s are 2000, 16 4s are 60, 16 4 ఎంత 48, 16 4 64, 64 2064 ప్లస్ 129. సో టోటల్ ఎంత మనకి 2064 ప్లస్ 129. ఇవి ఎన్ని ఆర్టికల్స్ మీద వచ్చిన ప్రాఫిట్ మనకి? 4 parts ఆర్టికల్స్, 1 part ఆర్టికల్స్. సో బై 5 తీసుకుంటే ఒక ఆర్టికల్ మీద ప్రాఫిట్ వస్తుందా? ఒక ఆర్టికల్ మీద ప్రాఫిట్ వస్తుంది. ఆ వాల్యూనే మనకి 15%కి ఈక్వల్ అంటున్నాడు. 15%కి ఈక్వల్ అంటున్నాడు. అయితే మనకి ఈచ్ ఆర్టికల్ మీద ప్రాఫిట్ 2064 ప్లస్ 129 బై 5 అయితే 100% వాల్యూ ఎంత అంటే కాస్ట్ వాల్యూ ఎంత? ఈ 5ని యువతలు తీసుకొస్తే, ఈ 5 యువతలకు వస్తే ఇక్కడ 15 కాస్త 75 అవుతుందా? ఇక్కడున్న 5 అనేది ఇక్కడున్న బై 5 చేసినా కదా, ఆ 5ని యువతలు తీసుకొస్తున్నా. 15 5s are 75. 75 అనేది ఎంత అయితే 100 అనేది ఎంత? ఓకేనా? సో ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 2064 ప్లస్ 129 2800, 2000 అక్కడ 2064 అన్నాడు కదా. 120 60 ప్లస్ 20 80 93 అంటే సో వాల్యూ ఎంత అవుతుందంటే మనకి వాల్యూ మొత్తం మనం యాడ్ చేసుకోగలిగితే 100 కదా. 2100 60 ప్లస్ 20 80 93 2193 వచ్చింది. సో ఇక్కడ 25 3s are 25 4s are పోతుందా? సో ఇక్కడ 3 7s are 21. ఓకేనా? 3 7s are 21, 3 3s are 9, 3 1s are 731 వస్తుందా? 731 అంటే 4 1s are 4 1s are 4 వస్తుంది. 4 3s are ఎంత? 12 వస్తుంది. 4 7s are ఎంత? 28 ప్లస్ 1 29. సో 29. ఒక నిమిషం అండి, ఒక వాల్యూ అక్కడ మిస్టేక్ వచ్చింది. సి ఒకసారి క్యాన్సిలేషన్ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఈ వాల్యూ చూస్తే 4 5s are ఎంత? 4 5s are 20, 2064 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఏమొచ్చింది? 3 bicycle సెట్. ఫస్ట్ కేసులోనేమో ప్రాఫిట్ అన్నాడు, సెకండ్ కేసులోనేమో ఏమన్నాడు? లాస్ అని చెప్తున్నాడు కదా. సో ఇక్కడ -129 బై 5 చేస్తాం. ఈ వాల్యూ ఎంత? 129 అంటే ఆల్మోస్ట్ 130 పోతుందా? సో 2000లో 100 పోతే ఎంత? 1900. సో 60లో నుంచి అంటే 64 నుంచి 30 పోతే ఎంత అవుతుంది మనకి? 30 పోతే 34 35. ఓకేనా? 35 అంటే 1935 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూని 15% ప్రాఫిట్గా అనుకుంటే ఈ 5 యువతలకు వస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనకి 75% అయ్యేది. 75% వాల్యూ 1935 అయితే మనకు కావాల్సింది ఎంత? 100% వాల్యూ ఎంత అంటున్నాడు. 25 3s are 25 4s are 3 6s are 3 4s are 3 5s are 645 టైమ్స్ పోతుంది. సో 645 టైమ్స్ కనుక చూస్తే 4 6s are ఎంత? 2400 45 2 times 90 180 25 2400 ప్లస్ ఇక్కడ మనకి 4 అనేది 4 into 45 అన్నాడు. 45 2 times ఎంత? 90 180 2580 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 2580 ఎక్కడ ఉంది మనకి? థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఇక్కడ ఒకటేమో ప్రాఫిట్ వాల్యూ, ఒకటేమో లాస్ వాల్యూ కాబట్టి ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటాం. బై 5 చేస్తే ఒక ఆర్టికల్ ప్రాఫిట్ వస్తుంది. సో ఒక ఆర్టికల్ ప్రాఫిట్ 15%. ఈ 5ని యువతలు తీసుకొస్తే 75% 1935 అయితే 100% ఎంత? క్లియర్ కదా? సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. సమ్ ఫ్రూట్స్ ఆర్ బాట్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 11 for 100 rupees, ఈక్వల్ నెంబర్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 9 for 100 rupees. If all the fruits are sold at a rate of 10 fruits for 100 rupees, then what is the gain or loss percentage in the entire transaction అన్నాడు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇక్కడ 11 fruitsలో 100 rupees కొన్నాడు, ఈక్వల్ నెంబర్ అన్నాడా. ఇక్కడేమో 9 fruits అన్నాడు, ఇక్కడ 11 ఇక్కడ 9 ఈక్వల్ చేయాలి కదా రెండు మనం. సో రెండు ఈక్వల్ చేయాలి. సో ఈ 9 తీసుకొచ్చి ఇక్కడ మల్టిపుల్ చేయండి, ఈ 11 తీసుకొచ్చి ఇక్కడ మల్టిపుల్ చేయండి.
మల్టిపుల్ చేయండి. సో 11 9s ఆర్ ఎంత 99, కాస్ట్ ఎంత 900 అవుతుంది. అలాగే 11 9s ఆర్ ఎంత, ఈ 99 కాస్ట్ ఇక్కడ ఎంత వస్తుంది 1100 అవుతుంది. ఓవరాల్గా కాస్ట్ చూసుకుంటే 198 కాస్ట్ చూసుకుంటే 198 కాస్ట్ ఎంత అంటే సో 2000 అవుతుంది. 198 కాస్ట్ ఎంత 2000. ఓకేనా. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, సేల్ చేసేటప్పుడు ఆల్ ద ఫ్రూట్స్ అంటే ఎన్నైతే కొన్నాడో అన్నే కదా అమ్మాల్సింది. 198 కొన్నాడు, ఆ 198 అమ్మాలి లెక్క ప్రకారం. సో ఎట్ ద రేట్ ఆఫ్ 10 for 100 రూపీస్ అన్నాడు. ఎవ్రీ 10 ఆర్టికల్స్ 100 రూపీస్కి అమ్ముతున్నాడు. కానీ 198 కదా మనకు అమ్మాల్సింది. ఇక్కడ 10 ఆర్టికల్స్ ఎంతకు అమ్ముతున్నాడు 100 రూపీస్కి అన్నాడు. సో అప్పుడు నువ్వేం చేయాలి, ఈ 10 ఇక్కడ మల్టిపుల్ చేసి, ఓకేనా, అంటే ఇక్కడ 10 ఉంది కదా, ఈ 10 వాల్యూని మనము ఇక్కడ మల్టిపుల్ చేస్తాం ఇంటూ 10 అని. అలాగే ఈ 198ని ఇక్కడ మల్టిపుల్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే 10 ఇక్కడ యాడ్ చేస్తే ఒక 0 వస్తుంది 1980 అని. ఓకేనా, సి 1980. సో 198 అంటే ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ 1980. సో ఎన్ని అయితే కొన్నాడు అన్నీ అమ్ముతున్నాడు కదా, 1980 వచ్చిందా. ఓకే. సో ఇక్కడ 10 అంటే ఇక్కడ 20,000 అవుతుంది. ఇక్కడ 198 అంటే ఇక్కడ ఏమొస్తుంది 19800 అంటే 19,800. 1980 కొన్నాడు, 1980 అమ్ముతున్నాడు. సో 20,000 కొన్నాడు, 19,800కి అమ్ముతున్నాడు. ఎంత నష్టపోతున్నాడు ఇక్కడ అతను, ఎంత నష్టపోతున్నాడు 200 నష్టపోతున్నాడు. 200 రూపీస్ లాస్ అవుతున్నాడు. 200 రూపీస్ లాస్ అనేది 2000లో ఎంత పర్సెంటేజ్ 1%. సో అతను లాస్ అయ్యేది ఎంత అంటే 1%. మన ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ 4th ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83 చూడండి ఏమి ఇచ్చాడో. How many even 3-digit numbers can be formed using the digits 1 2 3 1 2 4 5 and 9 such that repetition of digits is not allowed అన్నాడు. అంకెల పునరావృతం అనుమతించబడని 1 2 4 5 మరియు 9 అంకెలను ఉపయోగించి ఎన్ని 3 అంకెల సరి సంఖ్యలను రూపొందించవచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి 3-digit నెంబర్ కదా, హౌ మెనీ ఈవెన్ 3-digit నెంబర్స్ అన్నాడు. 3 digit అంటే 1 2 3. ఇక్కడ ఏముండాలి ఈ ప్లేస్లో ఈవెన్ ఉండాలి అంటున్నాడు. ఈవెన్ ఉండాలి. ఆ నెంబర్స్ ఏంటి 1 2 4 5. ఇక్కడ ఈవెన్ రావడానికి ఛాన్స్ ఏంటి, అయితే 2 అయినా రావాలి లేదా 4 అయినా రావాలి. 2 అయినా రావాలి 4 అయినా రావాలి. ఒక ప్లేస్లో 2 నెంబర్స్ ఎన్ని వేస్లో వస్తాయి 2 వేస్లో వస్తాయి. 2 వేస్లో అరేంజ్ చేస్తాం వీటిని. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి ఇక్కడ 2 ప్లేసెస్. జనరల్గా ఈవెన్ డిజిట్ అంటే సరి సంఖ్య అంటే ఏంటి యూనిట్ల ప్లేస్లో, అంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ ఉండాలి. యూనిట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉంటే దాన్ని ఈవెన్ నెంబర్ అంటే అదే దాన్ని ఏమంటారు సరి సంఖ్య అంటాం. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏమంది ఇంకా అంటే 1 2 4 5 ఒక ప్లేస్ క్లియర్ అయిపోయిందా. ఇంకెన్ని ప్లేసెస్ ఉన్నాయి 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈ ప్లేస్లో తీసుకుంటే ఇక్కడ ఈవెన్ అనేది 2 లేదా 4 అంటే 2 or 4 అనేది ఒకటి ఫిల్ అయితే ఇంక మిగతా ఎన్ని నెంబర్స్ ఉంటాయి 3 నెంబర్స్ ఉంటాయా. సో ఇక్కడ మొత్తం 9 నెంబర్స్ కదా మనకు ఉంది ఇక్కడ. సో మొత్తం ఎన్ని నెంబర్స్ ఇచ్చాడని మనకి ఇక్కడ టోటల్గా 9 నెంబర్స్ అన్నాడు. 1 2 4 5 and 9 నెంబర్స్ అన్నాడు. ఈ 9 నెంబర్స్లో 2 or 4 అంటే 1 2 4 5 and 9 అంటే 1 2 3 4 5 మొత్తం 5 నెంబర్స్ అప్ టు 9 వరకు 1 2 4 5 9 క్లియర్ కదా. సో ఇక్కడ 2 లేదా 4 అయితే ఫిల్ అయిపోయింది. ఈ ప్లేస్లో ఫిల్ అవ్వాలంటే ఇంక ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 5లో 1 ఇక్కడ ఫిల్ అయిందంటే ఇంకా 4 ఉన్నాయి. 4 నెంబర్స్ 4 వేస్లో అరేంజ్ చేయగలుగుతాం. సో 2 ప్లేసెస్ ఫిల్ అయిపోయినాయి. ఇక్కడ నువ్వు తీసుకోవాలనుకుంటే ఇక్కడ 1 నెంబర్ ఇక్కడ 1 నెంబర్ ఫిల్ అయిపోయింది. 5లో 2 పోతే ఇంకెన్ని నెంబర్స్ ఉన్నాయి 3 నెంబర్స్ 3 వేస్లో అరేంజ్ చేస్తాం. ఓకేనా. 3 4s are 12 12 2s are ఎంత 24. సో ఎన్ని వేస్ అరేంజ్ చేయొచ్చు మనం 24 వేస్లో అరేంజ్ చేయగలుగుతాం. ఆన్సర్ ఏంటి మనకి 3rd ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సిద్ధా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84 to 85 చూడండి. మ్యాచ్ ద కాలమ్ 1 విత్ కాలమ్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో ద కాలమ్స్ అన్నాడు. సో ఇక్కడ కాలమ్ 1 కాలమ్ 2 నిలుపుగల వరుస కింద అన్నాడు. ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానం చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 0.7 0.69 0.183. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దామా. 0.7 అంటే ఏమైనా రాయొచ్చు 7/9గా రాస్తామా. 7/9 ఎక్కడ ఉంది 3rd ఆప్షన్లో ఉంది. సో 1కి ఏకి 3 ఉండాలి. సో ఏకి 3 ఉన్న ఆప్షన్ ఏంటో చూద్దామా. ఏకి 3 ఉన్న ఆప్షన్ సో ఏకి 2 ఏకి 1 ఏకి 3 ఒకటే ఆప్షన్ ఉంది ఏకి 3. సో ఏకి 3 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో ఏంటి అది ఫస్ట్ ఆప్షన్. సో మన ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏదైనా 1 or 2 నెంబర్స్ని కనుక్కొని మ్యాచ్ చేస్తే సో ఆన్సర్ అనేది మనకు డైరెక్ట్గా ఉంటే ఆన్సర్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. కాలమ్ 1 కాలమ్ 2 అన్నాడు. అయితే ఇక్కడ ఏ వాల్యూ చూద్దాం. ఏ వాల్యూ 1 ఉంది 4 ఉంది, ఏ వాల్యూ 2 ఉంది 4 ఉంది. ఓకేనా. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే
ఏ వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి, ఏ వాల్యూస్ అన్నీ డిఫరెంట్గా లేవు, కొన్ని అయితే సేమ్ ఉన్నాయి. ఫస్ట్ 2 నెంబర్స్ ఏమో డిఫరెంట్ ఉన్నాయి, ఫస్ట్ది థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ సేమ్ ఉన్నాయి. సో ఏ జోలికి వెళ్ళొద్దు, బి చూద్దాం. బి చూడండి. సో బి చూస్తే నువ్వు బి అనేది 3 ఉంది, 3 బి ఉంది. సో డి చూడండి ఒకసారి, సి చూడండి, డి చూద్దామా, డి 4 ఉంది, ఇక్కడ 1 ఉంది, అక్కడ 3 ఉంది. సో డి ఆప్షన్ చూడండి మనకు తెలిసిపోతుంది. ఇక్కడ డి ఆప్షన్ ఏముంది, ఫస్ట్ ఆప్షన్లో 4 ఉంది, సెకండ్ ఆప్షన్లో 3 ఉంది, థర్డ్ ఆప్షన్లో 1 ఉంది, ఫోర్త్ ఆప్షన్లో 2 ఉంది. అంటే 1 2 3 4 ఒక డి ఆప్షనే వేరువేరుగా ఉంది. మిగతా ఆప్షన్ అంటే అన్ని ఆప్షన్స్లో డి అనేది సపరేట్గా ఉంది. సో డి వాల్యూ నువ్వు ఫైండ్ అవుట్ చేయగలిగితే సో డైరెక్ట్గా మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అంటే మిగతా నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో డి వాల్యూ చూద్దామా, 840% ఆఫ్ 62.5 అన్నాడా, 840% ఆఫ్ 62 అంటే సో ఇక్కడ 62.5 అనేది ఫ్రాక్షన్, 62 1/2%. 13 5s are 65, 12 6s are 12 5s are 12 5s are అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి 840% అంటే 840/100. 62.5 అంటే ఎంత, 12.5 అంటే 1/8. 12 5s are 60 అంటే 12 5s are 60 అంటే 5/8 కాంబినేషన్ వస్తుందా మనకి, ఇక్కడ ఎంత వస్తుంది, ఇలా 5/8 వస్తుంది. సో 0 0 క్యాన్సిల్, ఓకేనా. 5 1s are 5 2s are 2 4s are 2 1s are. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఫ్రాక్షన్ వాల్యూనా ఎంత వస్తుంది, 4 వాల్యూ అని వస్తుందా, లేదంటే ఓపెన్ చేద్దాం. ఓకే, 840% ఆఫ్ 62.5 అన్నాడు. 840/100 62.5 అంటే ఏమని తీసుకుంటాం, 62.5 అంటే 625/0.5 అన్నాడు కదా. సో 10 తీసుకుందామా, 10 తీసుకుందాం. 0 0 క్యాన్సిల్, 25 4 టైమ్స్ పోతుందా, 25 4 0 6 625 అంటే 600 + 25. 600 ఎన్ని 4s ఉంటాయి, 6 4s are 24 + 1 25 ఉంటుందా. సో ఇక్కడ వాల్యూ మనకి ఏమొస్తుంది, 4 2s are 4 1s are 21 25 25 1s are 25 25 2s are 25 1s are 25 25 2s are 50 50 + 2 ఎంత, 525. సో డీకి మనకు ఆన్సర్, డీకి వాల్యూ రిజల్ట్ ఏమొస్తుంది, డీకి సో 525 వస్తుంది. 525 అన్న ఆప్షన్ మనకి ఎక్కడ ఉంది, ఫస్ట్లో ఉంది. సో డీకి 1 రావాలి, డీకి 1 వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో మన ఆన్సర్ ఏంటి, ఏ వాల్యూ 4, బి వాల్యూ 3, సి వాల్యూ 2, డి వాల్యూ 1. ఓకేనా, క్లియర్ కదా. సి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 86. If a and b are two odd positive integers అన్నాడు, by which of the following integers is a⁴ - b⁴ always divisible అన్నాడు. a మరియు b రెండు బేసితన పూర్ణాంకాలు అయితే క్రింది పూర్ణాంకాల ద్వారా a⁴ - b⁴ ఎల్లప్పుడూ భాగించబడుతుంది, దేనితో భాగించబడుతుంది అంటున్నాడు. సో a⁴ - b⁴ ఎలా రాస్తాం మనం, a² అంటే a² - b² కాంబినేషన్ ఉంది కాబట్టి a - b ఇంటూ a + bగా రాస్తాం, a + bగా రాస్తాం. సో దీని గురించి మనం మాట్లాడితే a - b ఇంటూ a - b ఇంటూ a + b అవుతుంది. అంటే ఇచ్చిన ఈ కాంబినేషన్ అనేది ఆల్వేస్ డివిజిబుల్ బై a - b ఇంటూ a + b. జనరల్గా a⁴n - b⁴n n అనేది ఈవెన్ అయితే ఈ ఎక్స్ప్రెషన్ a - b a + b ద్వారా కదా డివిజిబుల్ అయ్యేది. సో మనకి అదే కదా మనకి మెయిన్ ఉన్న కండిషను. సో దాని ప్రకారం చూస్తే సో అది కండిషను. కానీ ఇక్కడ చూస్తే మాత్రం పవర్లో 4 ఉంది, బేస్లో ఏ వాల్యూ బి వాల్యూ ఆడ్ నెంబర్స్ తీసుకోమని చెప్తున్నాడు. సో ఇక్కడ చూస్తే జనరల్గా ఆలోచిస్తే ఏవైనా 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్స్ వస్తాయి. సో 3 5 కనుక మనం చూసినట్లయితే 3 + 5 ఎంత, 8 వస్తుంది. సో 3 - 5 అంటే 3కి 5కి డిఫరెన్స్ ఎంత, 2 వస్తుంది. అంటే ఇక్కడ 2^1 దీన్ని ఎలా రాయొచ్చు మనం, 8ని 2³ రాస్తామా. అంటే ఇటువంటి ఎక్స్ప్రెషన్ ఆల్వేస్ అంటే మినిమం 2తో అయితే ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. సో అయితే 2^1 లేదా 2³ డివిజిబుల్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 2 పవర్ కాంబినేషన్లో ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి, 3 ఉంది, 6 ఉంది, 12 ఉంది, 8 ఉంది. సో 2 పవర్ కాంబినేషన్లో ఆప్షన్ ఏముంది, 8 ఉందా. అంటే 2³ వాల్యూ ఎంత, 8 అంటే ఏంటి 2³ అంటే ఇటువంటి కాంబినేషన్లో ఏదైనా వచ్చిందంటే అది ఖచ్చితంగా 2³ కాంబినేషన్ తోటి, అంటే 2³ మీన్స్ 8 తోటే డివిజిబుల్ అవుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో దిస్ కాంబినేషన్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై
2 cube means that is 8. ఈ కాంబినేషన్లో a power 4 minus b power 4 is always divisible by ఏమని చెప్తామండి 8 అని చెప్తాం. అర్థమవుతుందా? సో మినిమం 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2 మీన్స్ అంటే మినిమం 2 మీన్స్ అక్కడ 2 కాంబినేషన్ లేదు కాబట్టి, అంటే 2 అనేది బేస్ వాల్యూ లేదు కాబట్టి, ఒక 2నే లేదు కాబట్టి 2 పవర్లో ఉన్నదాన్ని కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఫైండ్ ద రిమైండర్ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ సో ఆన్ 10,000 ఫ్యాక్టోరియల్ బై 18 అంటున్నాడా. అయితే ఇక్కడ 18తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్నాడు. సో ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 2 వస్తుందా, 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, సో 3 2s are 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 4 3s are 12, 12 2s are 24. సో 24 అంటే 4 వరకు తీసుకున్న 18తో పోయే నెంబర్స్ అయితే లేవు. సో నెక్స్ట్ మనం 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 120, 5 ఫ్యాక్టోరియల్ ఎంత వస్తుంది మనకి 120 వస్తుంది. 5 ఫ్యాక్టోరియల్ ఎంత 120. సో 5 ఫ్యాక్టోరియల్ 120ని కూడా 18 అనేది డివైడ్ చేయలేకపోతుంది. సో నెక్స్ట్ 6 ఫ్యాక్టోరియల్ చూద్దామా. 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 720. సో 720 అంటే సో మనం ఇక్కడ గమనిస్తే ఇది 6 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ స్వాన్ ఇలా ఉన్నాయా. సో 10,000 ఫ్యాక్టోరియల్ అయితే సో 720 18 ఎన్ని టైమ్స్ పోతుంది 4 జారా 18 40 జారా అంటే ఇక్కడ 6 ఇక్కడ మనకి 6 ఫ్యాక్టోరియల్ నుంచి 18తో 18 మల్టిపుల్ చేసే నెంబర్స్ అనేవి ఉంది. ఎందుకని 6 ఫ్యాక్టోరియల్లో 6 to 1 టోటల్ సమ్ టోటల్ మల్టిపుల్స్ ఏమవుతాయి 720 అవుతాయి. 720ని 80 డివైడ్ చేస్తుంది. ఈ 7 ఫ్యాక్టోరియల్లో 7 into 6 ఫ్యాక్టోరియల్ ఉంటుందా, వీటన్నిటిలో 6 ఫ్యాక్టోరియల్ ఉంటుంది కాబట్టి అన్ని నెంబర్స్ని 80 డివైడ్ చేయగలుగుతుంది కాబట్టి సో ఇక్కడ ఈ నెంబర్స్ 80 డివైడ్ చేసినా సరే రిమైండర్ 0 వస్తుంది. అక్కడ ఈ నెంబర్స్ అన్నిటిని డివైడ్ చేయగలుగుతుంది. 80ని ఏ నెంబర్స్ని డివైడ్ చేయలేకపోతుంది, ఈ స్టార్టింగ్ ఈ 1 2 3 4 5 స్టార్టింగ్ 5 నెంబర్స్ 5 ఫ్యాక్టోరియల్ వరకు మాత్రమే డివైడ్ చేయలేకపోతుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఈ 5 ఫ్యాక్టోరియల్ వాల్యూస్నే తీసుకుంటున్నా. పాయింట్ అర్థమవుతుందా ఎందుకు తీసుకుంటున్నాను. నువ్వు అబ్జర్వ్ చేస్తే 1 to 5 ఫ్యాక్టోరియల్ కాకుండా 6 ఫ్యాక్టోరియల్ నుంచి 1000 ఫ్యాక్టోరియల్ వరకు 6 ఫ్యాక్టోరియల్ నుంచి 10,000 ఫ్యాక్టోరియల్ వరకు అన్ని ఫ్యాక్టోరియల్స్లో 18 మల్టిపుల్ అనేది ఉంటుంది. సో 18 డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్ 0 వస్తుంది. సో స్టార్టింగ్ మాత్రం 18 చేయలేకపోతుంది కాబట్టి వీటి సమ్నే తీసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి 24 + 6 ఎంత 30, 30 + 120 ఎంత 150, 153 సమ్ ఎంత వచ్చింది నీకు 153. ఈ 153 18తో పోతే ఏమవుతుంది చూద్దామా. 18 9s are ఎంత 163, 18 8s are ఎంత 18 8s are 144 అంటే 6 + 3 ఎంత 7. సో ఏం మిగులుతుంది మనకి రిమైండర్ నిమిషం అండి ఎంత వస్తుంది వాల్యూ మనకి ఇక్కడ 24 + 6 30, 120 30 150, 153 144 6 + 3 9 మిగులుతుందండి. సో 144 అంటే 150లో 4 పోతే 6 మిగులుతుంది. 6 + 3 ఎంత 9. సో మనకి ఏం మిగులుతుంది రిమైండర్ 9 అనేది వస్తుంది. సో ఓకేనా, ఈ ఎక్స్ప్రెషన్ని 18తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అంటే 9. క్లియర్ కదా. సి నెక్స్ట్ క్వశ్చన్. If average of 20 observations is x1 x2 swan x20 is y అన్నాడు, then the average of x1 minus 101 ఇక్కడ x2 minus 101 x3 minus 101 swan x20 minus x20 minus 101 అయితే ఇక్కడ మనకి రిజల్ట్ ఎంత వస్తుందంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక ఇక్కడ యావరేజ్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ అన్నాడు. x1 x2 స్వాన్ x20 ఈజ్ y అన్నాడు. యావరేజ్ ఎంత అన్నాడు y అని చెప్తున్నాడు. యావరేజ్ ఎంత y అంటున్నాడు. సో అయితే అన్ని నెంబర్స్ యొక్క యావరేజ్ కామన్గా x1 తీసుకున్నా x2 తీసుకున్నా x3 తీసుకున్నా x20 వరకు ఏ నెంబర్ నువ్వు అడిగినా సరే నీ యావరేజ్ ఎంత అంటే y అని చెప్తున్నాడు. కాకపోతే ప్రతి నెంబర్ నుంచి నువ్వు 101 తగ్గిస్తున్నట్టే ఓవరాల్ యావరేజ్లో కూడా నీకు 101 తగ్గుతుందా. ప్రతి నెంబర్ నుంచి నువ్వు 101 తగ్గిస్తే ఓవరాల్ యావరేజ్లో 101 తగ్గుతుందా. సో అప్పుడు ఓవరాల్ యావరేజ్లో ఎంత తగ్గుతుంది y - 101 అనేది తగ్గుతుంది. సో ఆన్సర్ ఏంటంటే y - 101. ఓకే, సి నెక్స్ట్ క్వశ్చన్ 89. The average of x, y, z is 45. X is as much more than the average y. Average as y is less than the average అన్నాడు. Find the value of z అన్నాడు. సో ఇక్కడ the average of x, y, z is 45 అన్నాడు. x, y, z 3 నెంబర్స్ తీసుకుంటే వాటి యొక్క యావరేజ్ ఎంత 45 అంట. x ఈజ్ యాజ్ మచ్ మోర్ దాన్ ద యావరేజ్ అన్నాడు. ఈ యావరేజ్ కన్నా x పెద్దది అంటున్నాడు. నెక్స్ట్ y ఈజ్ లెస్ దాన్ ద యావరేజ్ అన్నాడు. y అనే వాల్యూ యావరేజ్ కన్నా తక్కువ అన్నాడు. 3 నెంబర్స్ తీసుకుంటే ఏబిసి అనే 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్ తీసుకుంటే యావరేజ్ అంటే ఏమని చెప్తాం జనరల్గా మిడిల్ వాల్యూ అన్న. సో ఒక వాల్యూ ఏమో ఎక్స్ ఏమో యావరేజ్ కన్నా ఎక్కువ ఉందంట, వై ఏమో యావరేజ్ కన్నా తక్కువ ఉంది. అంటే మిడిల్లో ఏమున్నట్టు జెడ్డే కదా ఉంది. సో వాడికి ఏమడిగాడు వాల్యూ ఆఫ్ జెడ్ అన్నాడు. జెడ్ యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది అంటే అక్కడ 45 అవుతుంది. సో జెడ్ వాల్యూ అడిగాడు. వాట్ ఈస్ ద జెడ్ వాల్యూ 45 ఇస్ ద జెడ్ వాల్యూ. క్లియర్ కదా. సి నెక్స్ట్ క్వశ్చన్
Question number 90. The sum of the present ages of Riya and Abhay is 48 years. Today Abhay is 4 years older than Sweta. The respective ratio of the present ages of Riya and Sweta is 4:7. What was the Abhay says 2 years ago అన్నాడు. సో మనకి ఏమి ఇచ్చారు డేటా? The sum of the present ages of Riya R and A. R and A ఎంత ఉంది? 48 years. టుడే ఏ ఈజ్ 4 years ఓల్డర్ దెన్ శ్వేత. అంటే శ్వేతకి అభయ్కి ఇద్దరికి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? 4 years గ్యాప్ ఉంది. ఓకేనా? ద రెస్పెక్టివ్ రేషియో ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రియా అండ్ శ్వేత. సో ఆర్ అనే క్యాండిడేట్కి శ్వేత అనే క్యాండిడేట్కి ఏజ్ గ్యాప్ ఎంత? 4:7 ఉంది. 4:7. కానీ ఇక్కడ నీకు ఏముంది? ఆర్ ఉంది, ఏ ఉంది. సమ్ ఏముంది? ఆర్ ఉంది, ఏ ఉంది. సో ఇక్కడ ఈ రెండింటిలో కామన్ మల్టిపుల్ ఉంటుందా? 4 years 7 year. ఇప్పుడు చెప్దాం. టుడే అభయ్ ఈజ్ 4 years ఓల్డర్ దెన్ శ్వేతనా. సో ఇప్పుడు ఈ శ్వేత 7A ఉంటే 4 years ఓల్డర్ దెన్ శ్వేత కన్నా 4 years పెద్దవాడు. శ్వేత కన్నా 4 years పెద్దవాడు అంటే 7Aకి +4 కలిపితే 7A + 4 అనేది ఏ వాల్యూ అవుతుందా? ఆర్ వాల్యూ ఎలాగో 4A ఉంది. 7 + 4 ఎంత? 11A. 11A ఈజ్ ఈక్వల్ టు ఆ 4 అవతలకి వెళ్తే 44. సో నీకు ఏ వాల్యూ ఎంత వస్తుంది? 4 వస్తుంది. అయితే క్వశ్చన్ ఏమన్నాడు? వాట్ వాజ్ అబే సేస్ 2 years ago అన్నాడు. సో 2 years ago అంటే ఫస్ట్ ప్రజెంట్ ఏజ్ కనుక్కుందామా మనం. సో 4 7 4 ఎంత? 28. 28 + 4 ఎంత? 32. సో 32 ప్రజెంట్ ఏజ్ అన్నాడు. అయితే 2 years ago అంటే -2 చేస్తే ఎన్ని ఇయర్స్ అవుతుంది? 30 years అవుతుంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సి నెక్స్ట్ క్వశ్చన్. 4A + 7B into 4C - 7D is equal to 4A - 7B into 4C + 7D. Then which one of the following is correct? క్రింది వాళ్ళలో ఏది సరైనది అంటున్నాడు. సో నెక్స్ట్ ఏబీలు ఉన్నాయా? ఇటు సైడ్ ఏబీలు ఉన్నాయా? దీన్ని యువతలు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? 4A + 7B నెక్స్ట్ 4A - 7B. ఇక్కడ 4C + 7D బై అలాగే 4C - 7D. ఓకే, సో సేమ్ వాల్యూస్ ఉన్నాయి. కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేయి. ఏంటి కాంపోనెంట్ డివిడెండ్ అంటే? న్యూమినేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ ఒకసారి యాడ్ చేయండి పైన. సో 8A అవుతుందా వాల్యూ? సో న్యూమినేటర్ వాల్యూ అంటే న్యూమినేటర్కి డినామినేటర్ని ఒకసారి యాడ్ చేసి న్యూమినేటర్ నుంచి డినామినేటర్ని ఒకసారి తీసేయండి. సో అప్పుడు 4A + 7B + 4A - 7B. 7A - 7 క్యాన్సిల్. 7B - 7B క్యాన్సిల్. 8A మిగులుతుంది. సో ఇంకోసారి రిమూవ్ చేస్తే పై దాంట్లోంచి కింద వాల్యూని రిమూవ్ చేస్తే 4A - 4A క్యాన్సిల్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 14B మిగులుతుంది. సో ఇక్కడ ఒకసారి యాడ్ చేస్తే ఎంత మిగులుతుంది మనకి? 8C మిగులుతుంది. సో ఇక్కడ 14D మిగులుతుంది. సో 8 8 క్యాన్సిల్, 14 14 క్యాన్సిల్. A/B ఈజ్ ఈక్వల్ టు C/D. సో A/B ఈజ్ ఈక్వల్ టు C/D కాంబినేషన్ ఏ ఆప్షన్ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకేనా? సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 4.8 and 10.8 అండ్ ద థర్డ్ ప్రపోర్షన్ టు 0.4 and 2.4 అన్నాడు. సో మీన్ ప్రపోర్షన్ మీన్స్ మీన్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 48/10 పాయింట్ రిమూవ్ చేస్తున్నా 108/10 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 48 108. సో 48 అంటే 8 6 జారా నెక్స్ట్ 12 4 జార్ 48 అని రాయొచ్చా? సో ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు? 12 9 జారా 12 9 జార్ ఎంత? 108. సో ఇక్కడ మీన్స్ బయటకు వచ్చేస్తే 2 12s ఉన్నాయి కాబట్టి ఒక 12 బయటకు వస్తుంది. 4లో 2 బయటకు వస్తుంది. 9లో 3 బయటకు వస్తుంది. సో 10 వస్తుంది. ఓకేనా? 2 1s are 2 5s are. సో వాల్యూ 12 3s are 36/5 ఈజ్ ద మీన్ ప్రపోర్షన్. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు ఇక్కడ? థర్డ్ ప్రపోర్షన్ అంటే ఇది ఏ నెంబర్, ఇది బి నెంబర్ అవుతుంది. థర్డ్ అంటే సి వాల్యూ కావాలి. B² ఈజ్ ఈక్వల్ టు 24/10. B² మీన్స్ 24/10 ఈజ్ ఈక్వల్ టు 4/10 ఇంటూ సి. థర్డ్ కదా. B² ఈజ్ ఈక్వల్ టు AC. సో ఇక్కడ 10 10 క్యాన్సిల్. 4 1s are 4 6s are. సో 4 1s are 4 6s are 2 5s are 2 3s are 24 3s are ఎంత? 72. 72/5. సో నెక్స్ట్ మనకి అసలు ఏమడిగాడు? రేషియో ఆఫ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్. ఈ మీన్ ప్రపోర్షన్ ఎంత మనకి? ఇదే కదా. 12 into 3/5 is to దీనికి 24 into 3/5. ఈ 24 into 3/5కి మధ్య రేషియో 5 5 క్యాన్సిల్. 3 3 క్యాన్సిల్. 12 1s are 12 2s are. సో నీకు ఏం మిగిలింది ఫైనల్గా? 1:2. 1:2 అంటే ఏంటి? సెకండ్ ఆప్షన్ అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. పంకజ్ స్పెండ్ 23%, 32% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ ఆన్ ఫుడ్ అండ్ రెంట్ అన్నాడు. సో ఇక్కడ అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ హీ స్పెండ్ 10%, ఇక్కడ 10% అన్నాడు. అండ్ 1/5 ఆన్ ద ఎంటర్టైన్మెంట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ రెస్పెక్టివ్లీ.
Now he gave 50% of remaining amount to his mother and left with rupees 10,080 rupees. Find the amount spent by Pankaj on the transportation. ట్రాన్స్పోర్టేషన్ మీద ఎంత ఖర్చు పెట్టాడు అనేది మనకి ఇక్కడ అడుగుతున్నాడు. సో ఇక్కడ పంకజ్ తన నెలవారీ జీతంలో వరుసగా 23%, 32% ఆహారానికి మరియు అద్దెకి ఖర్చు చేశాడు. మిగిలిన మొత్తంలో అతను వరుసగా 10% మరియు 1/5 వినోదం మరియు రవాణా కోసం ఖర్చు చేశాడు. ఇప్పుడు మిగిలిన మొత్తంలో 50% తన తల్లికి ఇచ్చి మిగిలిన 10,080 రూపీస్ని తన వద్ద ఉంచుకున్నాడు. అయినా రవాణా కోసం పంకజ్ ఖర్చు చేసిన మొత్తాన్ని ఎంతో చెప్పమని చెప్తున్నాడు. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పంకజ్ స్పెండ్ 23%, 32% ఆఫ్ హిజ్ మంత్లీ శాలరీ ఆన్ ఫుడ్ అండ్ రెంట్ అన్నాడు. ఫుడ్కి రెంట్కి ఎంత ఖర్చు పెట్టాడు? 23, 32. సో మొత్తం ఎంత? 30 + 20 50, 55. సో మిగిలింది ఎంతేక 45% మిగులుతుంది. 45% సేవ్ చేస్తున్నాడు. నేను ఇన్కమ్ అండ్ సేవింగ్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నా. ఇన్కమ్ అండ్ సేవింగ్స్ గురించి మాత్రమే ఇక్కడ నేను తీసుకుంటున్నా. 23, 32, 55 ఖర్చు పెట్టాడు, 45 సేవ్ చేస్తున్నాడు. 45 ఫ్రాక్షన్ ఏంటి? సో 45/100 45% అంటే సో ఇప్పుడు 5 9s are 5 20s are 20 ఇన్కంలో 9 సేవ్ చేస్తున్నాడు. 20 ఇన్కంలో 9 సేవ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ? అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ మిగిలిన దాంట్లో హీ స్పెండ్ 10% అండ్ 1/5 అన్నాడు. 1/5 అంటే ఎంత వస్తుంది? 20%. 1/5 వాల్యూని ఫ్రాక్షన్ వాల్యూని పర్సెంట్లో కన్వర్ట్ చేస్తే 20%. 20% ఆన్ ద ఎంటర్టైన్మెంట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంటున్నాడు. సో 10% 20% ఖర్చు అవుతుంది. అంటే ఓవరాల్గా 30% ఖర్చు రిమైనింగ్ దాంట్లో 30% అంటే 3/10. 10 ఇన్కంలో 3 ఖర్చు అయితే 7 సేవ్ చేస్తున్నాడా? నెక్స్ట్ అండి, నౌ హీ గేవ్ 50% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ టు హిజ్ మదర్ అండ్ 50% మదర్కి ఇచ్చాడు. రిమైనింగ్ దాంట్లో 50% మదర్కి ఇచ్చాడు. అంటే రిమైనింగ్ 50% ఏం చేస్తున్నాడు? సేవింగ్స్ రూపంలో 10,080 రూపీస్ని సేవ్ చేసిన అని చెప్తున్నాడు. 50% ఖర్చు పెడుతున్నాడు అంటే సేవ్ చేస్తున్నంత 50%ఏ కదా. సో 50% అంటే 1/2 2 ఇన్కమ్ అయితే 1 సేవ్ చేస్తున్నాడు. ఓకేనా? సో ఓవరాల్గా చూస్తే 9 7s are ఎంత? 63. సో ఇక్కడ 2 2s are ఎంత? 400 అవుతుంది. సో ఖర్చు చూస్తేనేమో 63 ఉంది. ఖర్చు చూస్తేనేమో 63 ఖర్చు కాదు, ఇది సేవింగ్స్ కదా. సేవింగ్స్ చూస్తేనేమో 63 పార్ట్స్ ఉంది. ఇన్కమ్ ఏమో 400 ఉంది. సో ఓవరాల్గా ఏం అడిగాడు? పంకజ్కి ట్రాన్స్పోర్టేషన్ మీద అయిన ఖర్చు ఎంత? ఫస్ట్ మనం ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేద్దామా. సో ఇక్కడ ఎంత మిగిలింది? 10,080 రూపీస్ అన్నాడు. 63 పార్ట్స్ వాల్యూ 10,080 రూపీస్ అయితే వాట్ ఈజ్ హిజ్ ఇన్కమ్. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 6 1s are 6, 3 6s are 16 టైమ్స్ పోతుందా? ఎగ్జాక్ట్గా 16 3s are 48, 16 6s are 96 + 48 ఎంత? సో 1008 అవుతుంది. 160 టైమ్స్ పోతుంది. ఇది 160 టైమ్స్ చూస్తే 3 zeros కాబట్టి 3 zeros తీసుకుంటాం ఇక్కడ మనం. 16 4s are ఎంత? 64,000. 16 4s are 64,000. అతని ఇన్కమ్ మనకి ఎంత వచ్చింది? 64,000 వచ్చింది. ఇందులో అతను ఎంత ఖర్చు పెట్టాడు? స్టార్టింగ్ ఎంత ఖర్చు పెట్టాడు? 23, 32, 55 ఖర్చు పెట్టాడు. మిగిలిన వాల్యూ ఎంత? 45%. ఇందులో 45%ఏ కదా మిగిలింది. అంటే ఫస్ట్ ఎక్స్పెండిచర్ పోను మిగిలింది 45%. ఆ 45% ఎలా తీసుకుంటాం? 9/20. సో ఇందులోనే కదా వాడు 10% 20%. అంటే 10% ఏమో దేనికి ఖర్చు పెడుతున్నాడు? ఎంటర్టైన్మెంట్కి. అండ్ 1/5 ఏమో ట్రాన్స్పోర్టేషన్ అని చెప్తున్నాడు కదా. సో ఇందులో మనకి 1/5 ట్రాన్స్పోర్టేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 25s are ఎంత? 100 2 zeros క్యాన్సిల్. సో 9తో మల్టిపుల్ చేస్తే 0 వస్తుంది. 9 4s are ఎంత? 36. లాస్ట్ 2 digits జీరోస్ ఉండాలి. 9 6s are ఎంత? 9 6s are 54 54 + 3 57 అంటే 5760. ఇచ్చిన ఆప్షన్స్లో 5760 ఎక్కడ ఉందో చూద్దామా. సో 5760 ఆప్షన్ ఎక్కడ ఉందో మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా. అంటే ఇక్కడ 640 × 9 అన్నప్పుడు ఏమవుతుందంటే సో 0 అవుతుంది. 9 4s are 36, 9 6s are 54 + 3 57. ఓకే, 5760 అనేది అతనికి ట్రాన్స్పోర్టేషన్ మీద అయినా ఖర్చు. క్వశ్చన్ నెంబర్ 94 చూద్దాం. A, B and C entered into a business with an initial investment of 1,200 rupees, 1,600 rupees, 2,000 rupees respectively. After 4 months, A increased his investment by 400 rupees while C decreased his investment by 500 rupees. After 3 more months, A and B increased their respective investments by 400 rupees. If the total profit at the end of the year is 18,240, then find the profit share of B.
ఇక్కడ ఏబీసీలో ప్రారంభ పెట్టుబడి వరుసగా 1200, 1600, 2000తో వ్యాపారంలో దిగారు. 4 నెలల తర్వాత సో ఏ పెట్టుబడిలో 400 రూపాయలు పెంచాడు. అదేవిధంగా సి తన పెట్టుబడిని 500 తగ్గించాడు. మరో 3 మంత్స్ తర్వాత ఏ మరియు బిలు తమ పెట్టుబడులను 400 పెంచారు. సంవత్సరం చివరిలో ఆర్జించిన మొత్తం లాభం 18,240 అయితే బి యొక్క లాభం వాటా ఎంత అంటున్నాడు. ఓకే, సి క్వశ్చన్ కనుక చూస్తే ఓకేనా. సి క్వశ్చన్ కనుక గమనిస్తే ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ ఏబీసీ ఎంటర్డ్ ఇంటే బిజినెస్ అన్నాడా. సో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు 1200, 600, 20 అంటే 2000. 2 zeros కామన్ అని అన్నింటిలో. సో నేను ఏ అనే క్యాండిడేట్, బి అనే క్యాండిడేట్, సి అనే క్యాండిడేట్ 1 year ఇన్వెస్ట్ చేసిన టైం ఇన్వెస్ట్మెంట్ని తీసుకుంటున్నా. ఏ 12 parts ఇన్వెస్ట్ చేస్తున్నాడా, 16 parts ఇన్వెస్ట్ చేస్తున్నాడా, 20 parts ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఆఫ్టర్ 4 months ఏ ఇంక్రీజ్డ్ హిజ్ ఇన్వెస్ట్మెంట్ బై 400 రూపీస్. 400 రూపీస్ అంటే 2 zeros ఎలిమినేట్ చేస్తున్నాగా అంటే 4 రూపీస్ ఇంక్రీజ్ చేశాడు. సి అనే క్యాండిడేట్ 500 తగ్గించాడు అంటే 5 parts తగ్గిస్తున్నాడు. ఆఫ్టర్ 3 more months ఏ అండ్ బి ఇంక్రీజ్డ్ దేర్ రెస్పెక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెంచుతున్నారు 400 అంటే 4 parts పెంచుతున్నారు. ద టోటల్ ప్రాఫిట్ ఎండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు. ఇక్కడ నువ్వు గమనిస్తే ఏ అనే క్యాండిడేట్ ఎవ్రీ టైం పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఎవ్రీ టైం పెంచుకుంటూ వెళ్తున్నాడు అంటే 12 అనే పార్ట్స్ని కంప్లీట్గా 12 months ఉంచుతున్నాడు. ఈ 12 అనే పార్ట్స్ 12 months ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్నాడు. 12 12s ఎంత 144. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని మంత్స్ తర్వాత ఆఫ్టర్ 4 months ఏ ఇంక్రీజ్ హిజ్ ఇన్వెస్ట్మెంట్ బై 4 అన్నాడా. సో 4 months తర్వాత 4ని ఇంక్రీజ్ చేశాడు. 4 months తర్వాత 4ని ఇంక్రీజ్ చేశాడు అంటే 8 months 4 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. 8 4s ఎంత 32. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు, నెక్స్ట్ ఏ గురించినే మాట్లాడుతున్నప్పుడు సి డిక్రీజ్ అన్నాడు. తర్వాత ఆఫ్టర్ 3 more months. సో ఫస్ట్ టైం 4 months అన్నాడు, 3 months అన్నాడు. 4 + 3 ఎంత 7 months. 7 months అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉంది 5 months కదా 1 yearకి. ఆ 5 months మళ్ళీ 400 పెంచుతున్నాడా. సో 5 months 5 4s ఎంత 20. ఏ యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇలా ఉంది. సో బి గురించి చూస్తే మనం ఇప్పుడు ఫస్ట్ టైం 16 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఆఫ్టర్ 4 months ఏ ఇంక్రీజ్ అంటున్నాడు, అలాగే సి డిక్రీజ్ అంటున్నాడు, కానీ బి గురించి ఏం మాట్లాడాల. ఫర్దర్ 3 months అంటే 4 + 3 7 months అయిపోయిన తర్వాత ఏ అనే క్యాండిడేట్ బి అనే క్యాండిడేట్ ఎంత పెంచుతున్నాడు 400 పెంచుతున్నాడు అంటే 4 పెంచుతున్నాడు. స్టార్టింగ్ నుంచి 12 months బి అనే క్యాండిడేట్ ఎంత మెయింటైన్ చేస్తూ వెళ్ళాడు మనకి 16. 12 10s are 120, 12 6s are 72. 120 72 అంటే 192 వస్తుందా 192. లాస్ట్ 5 months 4 పెంచాడు. ఓకేనా. 5 months 4 అంటే 5 4s are ఎంత 20 వస్తుంది. ఓకేనా. సో బి యొక్క ఇన్వెస్ట్మెంట్. సి గురించి మాట్లాడదాం. అప్పుడు సి అనే క్యాండిడేట్ 20 parts. సో ఫస్ట్ 4 months అంటే ఫస్ట్ టైం 20 అన్నాడు, నెక్స్ట్ టైం తగ్గించాడు అంటే ఫస్ట్ 4 months 4 20s are ఎంత 80. నెక్స్ట్ 3 months ఎంత తగ్గించాడు సి అనే క్యాండిడేట్. సి డిక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్ బై 5 parts అన్నాడు అంటే నెక్స్ట్ 3 months వరకు కూడా అతను 20లో నుంచి 20 parts నుంచి 5 తగ్గించాడంటే 15 3s are ఎంత 45. 15 3s are ఎంత 45. సి డిక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ బై 5 అన్నాడు అంటే సి గురించి నెక్స్ట్ టైం మాట్లాడలేదు కాబట్టి ఫస్ట్ 4 months ఏమో 20 ఇన్వెస్ట్ చేశాడు. నెక్స్ట్ 8 months కూడా 15 అంటే 15 8s are ఎంత 120 అవుతుంది. 15 150 అంటే 15 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. నెక్స్ట్ 8 months 15 × 8 ఎంత 120. ఇలా ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 190 + 20 ఎంత 212 వస్తుంది. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 120 + 80 200 వస్తుంది. ఇక్కడ వాల్యూ ఎంత 140 + 30 170 190 140 170 190 196 వస్తుంది. 196 212 200 ఇలా రేషియో వచ్చింది. ఓకేనా. సో మనకి టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నాడు క్వశ్చన్లో వాడు చెప్పినట్టు 18,240 అయితే ఎవరు ప్రాఫిట్ కావాలి బి ప్రాఫిట్ కావాలి. సో ఇంకా క్యాన్సిలేషన్ అయిపోతుందా 4 4s are 4 4s are 4 9s are 4 4s are 16 4 9s are 4 5s are 4 3s are 4 5s are 49 53 50 మొత్తం యాడ్ చేయండి. 50 + 50 100 149 152 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు 1 lakh అంటే 18,240 ఇచ్చాడు. మనకి ఎవరిది కావాలండి బిది కావాలి. బి అంటే ఎంత 53 పార్ట్స్ వాల్యూ కావాలి. ఓకేనా. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దామా. సో 15 1s are 15
2 2s 12 టైమ్స్ పోతుందా? సో 12 into 100 ఎంత? 12 1s 12, 1200 అంటే 120 టైమ్స్ చూసుకుంటే 1200. 12 5s ఎంత? 60. 12 2s ఎంత? 24. ఎగ్జాక్ట్గా 120 టైమ్స్ పోతుంది చూడండి. సో 0 వస్తుంది. 12 3s ఎంత? 36. లాస్ట్ 2 digits 60 ఉండాలి. లాస్ట్ 2 digits 60. సరే, ఇంకా 12 3s 36, 12 5s 60, 63. 6360. సో ఇచ్చిన ఆప్షన్స్లో 6360 ఎక్కడ ఉందో చూద్దామా? 6360 ఉన్న ఆప్షన్ ఏముంది? థర్డ్ ఆప్షన్ ఉంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఇన్ ద ఫిగర్ బిలో ఏబీ ప్యారలల్ టు సిడి అన్నాడు. ఇక్కడ ఏబీ ప్యారలల్ టు సిడి అండ్ సిఈ, ఇక్కడ సిఈ perpendicular to ED, CE perpendicular to ED, then the value of x is అన్నాడు. అయితే x వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఈ లైన్ కనుక నువ్వు చూస్తే ఇదేమన్నాడు వాడు? పర్పెండిక్యులర్ అన్నాడు. అంటే లైన్ కొంచెం ఇలా వచ్చింది, కొంచెం ఇలా వస్తే బాగుండేది. ఇది 90 degrees అన్నాడు. ఓకే, ఇక్కడ ఎంత యాంగిల్ అయితే ఉంటుందో ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందా? 37. ఎందుకని? ఆల్టర్నేట్ యాంగిల్సా? ఓకే, నీకు అడిగింది అంటే ఎక్సే కదా. సో 90 + 30 ఎంత? 127. 127 అంటే 130. 130 అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 53 డిగ్రీ ఉండాలి. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 53. సో ఆన్సర్ ఏంటి మనకి? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సి నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫిగర్ PQST, ఇన్ ద PQST PQR is equal to 110 అన్నాడు. PQR 110 అన్నాడు. నెక్స్ట్ RST 130 అన్నాడు. RST 130. ఫైండ్ QRS వాల్యూ ఎంత? QRS అంటే ఎంత? ఈ యాంగిల్ని అడుగుతున్నాడు. ఓకేనా? సో దీన్ని ఈ లైన్ ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్ళు. ఇక్కడ నువ్వు ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్తే ఈ యాంగిల్ ఎంత వస్తుందో చూద్దాం. ఇది 110 అంటే ఇది ఎంత వస్తుంది మనకి? 70నా? ఇది 110 అయితే ఇది ఎంత వస్తుంది? 70 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉందా వాల్యూ? లేదంటే ఒక పని చేద్దాం, ఈ ట్రయాంగిల్ని కలుపుదాం. ట్రయాంగిల్ లాగా తీసుకుందాం. దీన్ని ఇటు పైకి పెంచి ఇలా ట్రయాంగిల్లా తీసుకుందాం. ఓకే, ట్రయాంగిల్లా తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది నీకు? 70. ఇక్కడ 70 అయితే ఇది కూడా 70ఏనా? ఇది 70. ఇది 130 అయితే ఇదేమవుతుంది? 50నా? ఎందుకని? 130 + 50 180 కదా మొత్తం యాంగిల్. 70 + 50 ఎంత? 70 + 50 120. సో 120 మొత్తం 180 ఉండాలి. 120కి ఎంత కలిపితే 180 ఉంటుంది? 60 కలిపితేనే కదా. సో యాంగిల్ QRS ఎంత అవుతుంది అంటే మనకి 60 డిగ్రీ అవుతుంది. ఓకే, సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 to 100 చూస్తే, ద ఫాలోయింగ్ చార్ట్ రిప్రజెంట్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ ఫర్ 5 కంపెనీస్ ABCDE. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద గ్రాఫ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. కింది చార్టు 5 కంపెనీలు ABCDEలకు సంబంధించి డిమాండ్ మరియు ఉత్పత్తిని సూచిస్తుంది. గ్రాఫ్ ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అంటున్నాడు. ఓకే, సి ఇక్కడ ఎంటీగా ఉన్నది ఏంటి? డిమాండ్ అని చెప్తున్నాడు ఎంటీగా. సో ఇక్కడ థిక్గా అంటే షేడ్ చేసింది ఏమంటున్నాడు? ప్రొడక్షన్ అంటున్నాడు. డిమాండ్, ప్రొడక్షన్. సో నీకు ఎన్ని మొత్తం ఇక్కడ కంపెనీలు ఎన్ని? 5 కంపెనీలు అన్నాడు. A అనే కంపెనీ, B అనే కంపెనీ, C అనే కంపెనీ, D అనే కంపెనీ, E అనే కంపెనీ. A అనే కంపెనీలో ఇక్కడ డిమాండ్ ఏమో 3000 ఉంటే, అంటే 3000 నీడ్ ఉంటే 1500 మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, ప్రొడక్షన్ అవుతున్నాయి. సో ఇక్కడ B అనే కంపెనీలో 600 నీడ్ ఉంటే 1300, అంటే నీడికి అవసరానికి మించి ఎక్కువ తయారు చేస్తున్నారు. C కంపెనీలో 2500 నీడ్ ఉంటే కేవలం 1000 మాత్రమే తయారు చేశారు అని అర్థం. అలా అర్థం చేసుకోవాలి దాన్ని. సో డేటా ప్రకారం క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ కంపెనీ ఏ desires to meet the demand by purchasing surplus production of company, then the most suitable companies అన్నాడు. కంపెనీ మిగులు ఉత్పత్తిని కొనుగోలు చేయడం ద్వారా కంపెనీ ఏ డిమాండ్ను తీర్చాలనుకుంటే అప్పుడు చాలా సరి అయిన కంపెనీ ఏది అంటే కంపెనీ ఏలో డిమాండ్ ఉందంటున్నాడు. సో కంపెనీ ఏ డిజైర్స్ టు మీట్ ద డిమాండ్. ఏ కంపెనీ అంటే ఏనే కంపెనీలో డిమాండ్ ఎంత ఉంది మనకి? ఇక్కడ ఏనే కంపెనీలో ఒక డిమాండ్ ఉంది. డిమాండ్ వాల్యూ ఏంటా? డిమాండ్ వాల్యూ ఏనే కంపెనీలో 3000 డిమాండ్ ఉంది. అంటే ఏనే కంపెనీ వస్తువులు ఒక 3000 ఐటమ్స్ అనేవి నీడ్ ఉంది. ఒక 3000 ఐటమ్స్ అనేది నీడ్ ఉంది. ఆ 3000 ఐటమ్స్ని నీడ్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఎవరికి పాసిబుల్ అవుతుంది చూడండి ఇక్కడ. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడేమో 1500, ఇక్కడేమో 1800, సో ఇక్కడేమో 1000, ఇక్కడేమో 2800, ఇక్కడేమో 2300. సో మ్యాక్సిమం మీరు గమనిస్తే ఏలో 3000 నీడ్ ఉంది. ఆ నీడ్ని ఫిల్ చేయగలిగే వాళ్ళు ఎవరున్నారు? ఒక ఈ కంపెనీ వాళ్ళు మాత్రమే, అంటే ఒక డి కంపెనీ వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే డి కంపెనీలో ఎన్ని తయారు చేస్తున్నారు? 2800 తయారు చేస్తున్నారు, 2800. ఏ కంపెనీలో ఎన్ని నీడ్ ఉంది? 3000. సో ఈ నీడ్ని భర్తీ చేసే కంపెనీలు ఏవి అంటే ఒక డి అనే కంపెనీకే పాసిబుల్ అవుతుంది. ఏ అవసరాన్ని తీర్చగలిగే వాళ్ళు ఎవరు అంటే ఒక డి అనే కంపెనీ. అదే మనకు అక్కడ అడిగాడు.
సో క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి, సో ఆన్సర్ ఈజ్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సి నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే ఇఫ్ X% ఆఫ్ డిమాండ్ ఫర్ X% ఆఫ్ డిమాండ్ ఫర్ కంపెనీ సి ఈక్వల్స్ టు డిమాండ్ ఫర్ కంపెనీ బి దెన్ X ఈక్వల్స్ టు అన్నాడు. అయితే X వాల్యూ దేనికి సమానం అవుతుంది అన్నాడు. X% ఆఫ్ డిమాండ్ ఫర్ కంపెనీ సి అన్నాడు కదా. సి కంపెనీలో డిమాండ్ ఎంత ఉంది మనకి, సిలో 2500. సో X% ఆఫ్ అంటే X/100 ఆఫ్ 2500. నిమిషం అండి, మనకి ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్ చూద్దాం. X% ఆఫ్ డిమాండ్, X% డిమాండ్ ఫర్ కంపెనీ సి ఈక్వల్స్ టు ద డిమాండ్ ఫర్ కంపెనీ బి అన్నాడు. బి అనే కంపెనీలో ఎంత డిమాండ్ ఉంది మనకి, 600 డిమాండ్ ఉంది. 600 ఉంది. 600 ఈజ్ ఈక్వల్ టు X% ఆఫ్ సి కంపెనీ. సి కంపెనీ డిమాండ్ ఫర్ సి కంపెనీ. సిలో డిమాండ్ ఎంత, 2500 ఉంది. 2500 X% అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు, 600కి ఈక్వల్ అని చెప్తున్నాడు. ఓకేనా, సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 2 zeros క్యాన్సిల్ చేస్తామా. పర్సంటేజ్ అంటే X/100, 25 1s 25 4s పర్సంటేజ్ క్యాన్సిల్. 4 యువతలకి వెళ్తే X ఈజ్ ఈక్వల్ టు 4 6s 24. నీకు అడిగింది అంటే వాడు అయితే X వాల్యూ ఎంత ఉండొచ్చు అంటున్నాడు. X వాల్యూ ఎంత ఉంటుందండి, 24. సో ఇచ్చిన ఆప్షన్స్లో X వాల్యూ ఎక్కడ ఉంది, 24 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి నెక్స్ట్ క్వశ్చన్ 99. ఇఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ డి ఈజ్ హెచ్ టైమ్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ ఏ అన్నాడు. సో అయితే దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. డి యొక్క ప్రొడక్షన్ అనేది హెచ్ టైమ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ అన్నాడు. డిలో ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది, డిలో ప్రొడక్షన్ చూస్తే మనం 2800. ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ డి ఈజ్ హెచ్ టైమ్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ అన్నాడు. ఏ ప్రొడక్షన్ ఎంత, 1500. సో ఈ రెండింటికి మధ్య ఎన్ని టైమ్స్ ఉందన్నాడు, హెచ్ టైమ్స్ ఉందన్నాడు. ఏ ప్రొడక్షన్ కన్నా డి ప్రొడక్షన్ హెచ్ టైమ్స్ అన్నాడు. ఆ హెచ్ టైమ్స్ వాల్యూ, హెచ్ వాల్యూ ఎంత అన్నాడు. సో 2 zeros క్యాన్సిల్. ఓకేనా, సో ఇక్కడ 5 3s 5 5s 25 5 6s. సో ఇక్కడ ఇది వాల్యూ, దీన్ని కూడా మనం క్యాన్సిల్ చేయగలిగితే ఏమవుతుంది మనకి, 3 1s 3 3 1s 3 అంటే 26 3 8s 24. అంటే హెచ్ వాల్యూ నీకు ఏమవుతుంది అంటే 5.63 అంటే 1.8 టైమ్స్ ఉందా. 3కి 5.6 అనేది 1.8 టైమ్స్ ఉంది. ఆ హెచ్ టైమ్స్ అంటే హెచ్ వాల్యూ ఎంత వస్తుంది అంటే నీకు 1.8 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 1.8 ఎక్కడ ఉంది మనకి, లాస్ట్ ఆప్షన్లో ఉంది. 4th ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ డిమాండ్, యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ ద 5 కంపెనీస్ టేకెన్ టుగెదర్ అన్నాడు. సో డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ డిమాండ్ అన్నాడు, అలాగే యావరేజ్ ప్రొడక్షన్ అని చెప్తున్నాడు. యావరేజ్ దేని డిఫరెన్స్ అన్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ డిమాండ్ యొక్క యావరేజ్, ప్రొడక్షన్ యొక్క యావరేజ్ రెండింటికి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో డిమాండ్ చూస్తే 3 ఇక్కడ మనకి ఎంత ఉంది వాల్యూ, 3000 ఉందా. సో ఇక్కడ డిమాండ్ ఎంత ఉంది, 3000 + 600. ఇక్కడ ఎంత, 2500 అంటే 3100. 3100 3000 6100. 6100 ప్లస్ వాల్యూ ఇక్కడ ఇది ఎంత ఉంది, 3100 6100 6000 7000 7400 7000 7700 10700. సో అక్కడ 10700. యావరేజ్ మీన్స్ బై 5 తీసుకుంటాం. యావరేజ్ అండి 1 2 3 4 5 కంపెనీస్ కాబట్టి బై 5 తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్షన్ కనుక చూస్తే 1500 1800 15 అంతా 3000 3300 3300 4300 4300 6300 7100 7100 7400 9400 9400 బై 5. యావరేజ్ చూద్దామా. సో 5 2s 5 1s 5 4s. సో ఇక్కడ 5 1s 5 8s 5 8s 18 18. సో ఈ రెండింటి డిఫరెన్స్ కనుక మనం చూస్తే 1880 అంటే 1900 పోయింది కంప్లీట్గా. 1900 పోతే సో 140 + 10 ఎంత 160. చూడండి ఇక్కడ 1880 అంటే కంప్లీట్గా 1900 పోతుంది. 100 + 20 120 160 260. సో మనకి ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత అంటే డిఫరెన్స్ 260. సో ఇచ్చిన ఆప్షన్స్లో 260 ఎక్కడ ఉంది, 4th ఆప్షన్లో ఉంది. సో 260 అనేది రెండింటి యొక్క యావరేజ్ మధ్య డిఫరెన్స్ అవుతుంది. ఓకేనా. సో ఒకసారి చూస్తే మనం
ఇక్కడ 2000లో 1880 పోతే 120 మిగులుతుంది. 120 + 40 160 + 100 260 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా.